వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః. వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కృష్ణ. శ్లోక నంబర్ 6. స్నానవ్యాకుల యోషిత్ వస్త్రం ఉపాదాయ ఆగం ఉపారూఢం. జాగ్రత్త. స్నానవ్యాకుల యోషిత్ వస్త్రం ఉపాదాయ ఆగం ఉపారూఢం. వ్యాధిత్ సంతీః అథ దిగ్వస్త్రాః ఉపదాతుం ఉపాకర్షంతం. నిర్ధూతద్వయ శోక విమోహం బుద్ధం బుద్ధేః అంతస్థం. సత్తా మాత్ర శరీరం ప్రణమత గోవిందం పరమానందం. ఇతే స్నానవ్యాకులయోషిద్వస్త్రం ఉపాదాయాగం ఉపారూఢం. వ్యాధిత్సంతి రథదిగ్వస్త్రా హ్యుపదాతుం ఉపాకర్షంతం. నిర్ధూతద్వయ శోకవిమోహం బుద్ధం బుద్ధేరంతస్థం. సత్తామాత్రం శరీరం ప్రణమత సత్తామాత్ర శరీరం ప్రణమత గోవిందం పరమానందం. గోవిందం పరమానందం. గోవిందం పరమానందం. స్నాన వ్యాకుల యోషిద్ వస్త్రం ఉపాదాయ ఆగం ఉపారూఢం. స్నాన వ్యాకుల అంటే స్నానం చేయడానికి తొందరపడి, అంటే తొందరగా స్నానం చేయాలని, వడిగా స్నానం చేయాలనేటువంటి ఆ తొందరలో స్నాన వ్యాకుల యోషిద్ వస్త్రం. కాబట్టి అక్కడ
వ్యగ్రంగా ఉన్నటువంటి స్త్రీల యొక్క అంటే గోపికల యొక్క వస్త్రాలని వ్యగ్రంగా అంటే నగ్నంగా కాబట్టి తొందరగా స్నానం చేయాలి అని అభిప్రాయపడడం వల్ల స్నాన వ్యాకుల తొందరపడి స్నానం చేయాలనుకోవడంలో ఆ వస్త్రాలన్నీ తీసి గట్టున పడేస్తే ఉపాదాయ వాటిని తీసుకొని వెళ్ళి ఆగం అంటే చెట్టుని ఆ వస్త్రాలను తీసుకెళ్ళి ఉపారూఢం అంటే ఎక్కినవాడు అని అర్థం. కాబట్టి తొందరగా స్నానం చేసి రావాలి అనేటువంటి ఉద్దేశంతో గోపికా స్త్రీలు వాళ్ళ యొక్క వస్త్రాలను తీసి గట్టు మీద పెట్టి వాళ్ళు యమునా హ్రదంలో స్నానం చేయడానికి దిగితే ఈ లోపల ఆ వస్త్రాలని తీసుకెళ్ళి చెట్టునెక్కినటువంటి వాడు. అది స్నానవ్యాకుల యోషిద్ వస్త్రం ఉపాదాయ ఉపారూఢం వ్యాధిత్ సంతీహి అథ ఆ తర్వాత ఏం జరిగిందంటే వ్యాధిత్ సంతీహి దిగ్వస్త్ర ఉపదాతుం ఉపాకర్షంతం ఈ వస్త్రాలని తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ వస్త్రాలు ఇవ్వడానికి అంటే ఎత్తుకొని చెట్టెక్కాడు ఆ వస్త్రాలను ఇవ్వడానికి దగ్గరగా రమ్మని ఉపాకర్షంతం వాళ్ళని ఆకర్షిస్తూ ఉన్నాడట. మీరు దగ్గరగా వచ్చి ఇవి తీసుకెళ్ళండి అని. నిర్ధూతద్వయ శోక విమోహం కాబట్టి ద్వంద్వాల్ని నశింపజేసేటువంటి వాడు శోక మోహాల్ని పోగొట్టేటువంటి వాడు బుద్ధం ఎప్పుడు జ్ఞానంలో మేల్కొని ఉండేటువంటి వాడు అంతస్థం బుద్ధేహే అంతస్థం కాబట్టి బుద్ధిలో సత్తామాత్రంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు చైతన్య రూపేణ సదా భాతి కాబట్టి మన బుద్ధిలో జ్ఞానం ఏదైతే ఉందో ఇలా ప్రకాశించేటువంటి పరమాత్మ సత్తామాత్ర శరీరం కేవలం సత్తా ఉనికి మాత్రమే శరీరంగా కలిగినటువంటి వాడు పరమానంద స్వరూపుడైనటువంటి గోవిందుణ్ణి ప్రణమత చక్కగా మీరు కొలవండి చక్కగా మీరు నమస్కరించండి అంటున్నారు ఆచార్యుల వారు. స్నానవ్యాకుల యోషిద్ వస్త్రం ఉపాదాయ ఉపారూఢం కాబట్టి తొందరపడి స్నానం చేయాలనుకుంటూ ఆ యమునా హ్రదంలో దిగడానికి వాళ్ళు ప్రయత్నం చేసి గోపికలు ఆ వస్త్రాలను తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అంటే గోపికల మనసులో ఒక భావన ఉండింది. ఏది ఉండినా ఈ ప్రపంచంలో ఉన్నట్లే ఉంటుంది కానీ ఎప్పుడూ శాశ్వతంగా ఉండే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి అన్నీ ఉంటాయి. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తండ్రి లేకుండా పోయాడు, తల్లి ఉండింది, తల్లి లేకుండా పోయింది. కొందరికి భర్తలు ఉంటారు, వాళ్ళు దూరం అయిపోతారు, కొందరికి భార్యలు ఉంటారు, వాళ్ళు దూరం అయిపోతారు, కొందరికి బిడ్డలు ఉంటారు, వాళ్ళు దూరం అయిపోతారు. ఇటువంటి ఈ సెపరేషన్ చూస్తూ ఉన్నాం ఈ ప్రపంచంలో. కాబట్టి అన్నీ ఉన్నట్లే ఉండి లేకుండా పోవడం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏది దూరమైనా పర్వాలేదు కానీ ఒక్క పరమాత్మ మాత్రం దూరం కాకూడదు అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పం చేశారట గోపికలంతా కూర్చొని. కనుక ఏ ప్రపంచం అయితే మనకు కనపడుతుందో ఇది అనిత్యమైనటువంటి ప్రపంచం, అశాశ్వతమైనటువంటి ప్రపంచం. దీంట్లో ఏది ఎప్పుడు దూరం అవుతుందో మనం ఊహించలేము. కాబట్టి వీటి మీద నమ్మకం పెట్టుకోవడం కాకుండా వీటి మీద ప్రాణం పెట్టుకొని అవి దూరమైనప్పుడు మనం దిగులు చెందడం, దుఃఖపడడం, బాధపడడం, కన్నీళ్లు గార్చడం ఇవి కాకుండా ఎప్పుడూ మనకు దూరంగా అన్నటువంటిది ఏదో అది గనక మనకు దగ్గరైతే మనం ప్రశాంతంగా ఉండగలము అని ఆలోచన చేసి అది ఏమిటి అంటే శ్రీకృష్ణుడు తప్ప రెండవది కాదనేటువంటి నిర్ణయానికి వచ్చారు. మరి శ్రీకృష్ణుడు మాత్రం ఎప్పుడూ తమకు లభించాలంటే ఎలా లభిస్తాడు అంటే ఆయన్ని భర్తగా చేసుకోవాలని అభిప్రాయపడ్డారట. భర్త అంటే భరించేవాడని అర్థం. భర్త అంటే మూడు ముళ్ళేసి ముప్పు తిప్పలు పెట్టేవాడని కాదు. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్. కనుక రాజవిద్య రాజగుహ్య యోగంలో గతి మన జీవితానికి గతి ఆయన, భర్త ఆయన, భరించేటువంటి వాడు. కాబట్టి భరించేటువంటి వాడు భర్త. అటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ భర్త కావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకొని ఆయన భర్త కావాలంటే మనం ఏ విధమైనటువంటి నోమాలి అనుకున్నారట. ఏదో వ్రతాన్ని ఆచరించాలి అనుకున్నారు. అది గౌరీదేవి వ్రతం. గౌరీదేవిని కనుక పూజించినట్లయితే 1 మాసం రోజులు
ఆ ప్రత్యేకమైనటువంటి కాలంలో ఏదైతే కోరుకుంటే అవంతా లభిస్తాయని, ముఖ్యంగా స్త్రీలకి ఎవరు భర్తగా కావాలనుకుంటారో వాళ్ళు ఈ నోము చేస్తే ఆయన భర్తగా లభిస్తాడు అని. కాబట్టి వీళ్ళకి ఏముందంటే శ్రీకృష్ణ పరమాత్మే భర్తగా ఉండాలని అభిప్రాయం ఉంది గనక దానికి ఒక శ్లోకం కూడా ఉంది. కాత్యాయని మహామాయే మహాయోగిన్ అధీశ్వరి. కాత్యాయని వ్రతం ఇది. కాత్యాయని మహామాయే మహాయోగిన్ అధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః అనేది శ్లోకం. కాబట్టి ఓ కాత్యాయని దేవి, ఓ గౌరీదేవి, నిన్ను పూజిస్తూ ఉన్నాము. కాత్యాయని మహామాయే మహాయోగిన్ అధీశ్వరి. కాబట్టి నువ్వు సామాన్యమైనటువంటి దానివి కాదు, మహాయోగివి, యోగీశ్వరురాలివి నువ్వు. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించు. ఏమి అనుగ్రహించాలంటే నందగోపసుతం దేవి, అమ్మా ఓ గౌరీదేవి, నందగోపసుతం. కాబట్టి నందగోప బాలుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని మాకు పతిం మే కురు, మే పతిం కురు, ఆయన మాకు భర్త అయ్యేటట్టుగా నువ్వు ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తూ రోజు ఒక 108 సార్లు ఈ శ్లోకాన్ని కాత్యాయని మహామాయే మహాయోగిన్ అధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః అని ఈ శ్లోకాన్ని 108 సార్లు జపం చేస్తూ, ఏది యమునా నదిలో స్నానం చేసి ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ భర్తగా లభిస్తాడు అని. దీంట్లో మనం ఏమి దోషం పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే ఒక్కరు గనక చేసేటట్లయితే దీన్ని ఇంకొక విధంగా అనుకోవచ్చు. ఒక్కసారి కలిపి ఒక గ్రూపు చేస్తూ ఉండాలంటే బాగా అర్థం చేసుకోండి. ఈ గ్రూపులో ఎవరికి భర్త కావాలని ఆయన అందరు కలిసి, మీరు నేను కలిసి భజన చెప్పినట్టుగా చెప్తా ఉండరు దాన్ని, ఆ శ్లోకాన్ని. కాబట్టి అందరికీ భర్త కావాలి. కాబట్టి ఒక వ్యక్తి తనకు భర్త కావాలి అని అనుకుంటే అదే వ్యక్తి ఇంకొకరికి కూడా భర్త అవుతున్నాడంటే ఎవరైనా సహిస్తారా? ఏ స్త్రీ అయినా కూడాను. కాబట్టి ఈ గోపికల్లో ఈర్ష్యాద్వేషాలు ఏమీ కనిపించడం లేదు. కారణం ఏమిటో తెలుసా? అది మామూలుగా మనం చూసేటువంటి లౌకికమైనటువంటి వివాహం కాదు, లౌకిక వివాహం కాదు. లౌకిక వివాహమే అయ్యేటట్లయితే ఒక స్త్రీ తనకు భర్త కావాలని ఎన్నుకున్నటువంటి వ్యక్తిని వేరొకరికి త్యాగం చేయడానికి సిద్ధపడదు. కానీ ఇంతమంది స్త్రీలు కలిసి ఒకేసారి ఆయన్ని భర్త కావాలి అనుకుంటున్నారంటే అది ఒక దివ్యమైనటువంటి ప్రేమ. కాబట్టి ఈ ప్రేమలో ఈ విధంగా వాళ్ళు ఒక 1 నెల రోజుల పాటు చేశారు. 1 రోజు 2 రోజులు కాదు. అంటే ఉషకాలంలో ఉదయాన్నే సూర్యోదయాత్ పూర్వం, అరుణోదయాత్ పూర్వం లేచి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇసుకతో ఒక బొమ్మను తయారు చేస్తారట, సైకత ప్రతిమ. కాబట్టి ఇసుకతో తయారు చేస్తారు గౌరీదేవి బొమ్మని. అక్కడ పెట్టి ఈ శ్లోకాన్ని ఉచ్చరిస్తూ వాళ్ళు వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ విధంగా ఒక 1 నెల రోజుల పాటు, 1 మండలం రోజుల పాటు జరగాలి. అది కాస్త జరిగిపోయింది. ఆ రోజు పరమాత్మకి, ఇది కేవలం పరమాత్మకు సంబంధించినటువంటి బంధం. కాబట్టి ఇంతకాలం నాది నాది అనుకుంటూ ఉన్నాం. ఈ జీవితం నాది అంటే లాభం లేదు. ఎందుకని? నాది అన్నది నాది కాకుండా పోయింది. నా భర్త కాకుండా పోయాడు, నా బిడ్డ కాకుండా పోయాడు, నా తల్లి కాకుండా పోయింది, నా తండ్రి కాకుండా పోయింది. కాబట్టి నాది 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 అని అనుకుంటా ఉన్నది ఏది కూడా మనది కాకుండా పోయింది. నాదనుకుంటే అంతా నరకము, కాదనుకుంటే ఎంతో సుఖము. నాదనుకుంటే అంతా నరకము, కాదనుకుంటే ఎంతో సుఖము. లేదనుకుంటే లేదనుకుంటే ఎక్కడి బంధము, లేదనుకుంటే ఎక్కడి బంధము. తోడు నీ ఉంటే అది ఏ అందము. లేదనుకుంటే ఎక్కడి బంధము, తోడు నీ ఉంటే అది ఏ అందము. రాధారమణ
రాధేల కరుణ దేవకి నందన మాకేల వేదన రాధారమణ. కాబట్టి ఈ బాధను మేము భరించలేము కృష్ణ, నీవు మాకు భర్త కావాల్సిందేను అని ఏది నాదనుకున్నా కూడా అది నిలిచేటట్టుగా లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి వాస్తవానికి మనది ఏది అనంటే కృష్ణ పరమాత్మే. ఆయన మనకు భర్త కావాలి, భరించేవాడు ఆయన కావాలి, మన జీవితానికి సారమే ఆయన కావాలనుకున్నారట. ఈ విధంగా వాళ్ళు వ్రతం చేస్తూ ఉంటే మాసం రోజులు గడిచిపోయినాయి. అంటే వ్రతం పూర్తి వచ్చేసింది, చివరికి వచ్చేసింది. ఈరోజు సమాప్తం జరగబోతుంది. స్వామి టెస్ట్ చేస్తాడు. వీళ్ళు కోరింది ఏం చిన్న విషయం కాదు. ఏదో గోపికలు ఏదో తెలివిలేని వాళ్ళు అమాయకులు అనిపిస్తున్నారు, కానీ వాళ్ళు దేన్నో కోరల. అయ్యా మాకు అదివ్వు ఇదివ్వు అని కోరల, నువ్వే కావాలంటున్నారు. కాబట్టి నన్ను పొందాలనేటువంటి అర్హత వీళ్ళకు ఉందా? కాబట్టి ఆశించడం వేరు, అర్హతను కలిగి ఉండడం వేరు. ఆశించడం అనేటువంటిది అందరూ చేస్తారు. ఆశించిన వాళ్ళకన్నీ లభించవు ఈ ప్రపంచంలో, అర్హత కలిగిన వాళ్ళకే లభిస్తాయి. కాబట్టి డిజైర్ అనేది కాదు ప్రధానం, డిజర్వ్. నువ్వు డిజర్వ్ అయి ఉండాలి, నువ్వు దానికి అర్హులై ఉండాలి. అర్హులై ఉన్నప్పుడే ఇది లభ్యమవుతుంది. మరి వీళ్ళు నాకు అర్హులా కాదా, ఒక్కసారి ప్రయత్నం చేసి చూస్తాను ఎట్లా ఉంటుందో అని అనుకొని అప్పుడు ఈ ఫస్ట్ లైన్ స్నానం వ్యాకులయోషిద్వస్త్రం ఉపాదాయాగం ఉపారూఢం వ్యాధిస్తంతి అధదిగ్వస్త్రయుపాదాతుం ఉపాకర్షంతం నిర్ధూతద్వయ శోకవిమోహం బుద్ధం బుద్ధిరంతస్థం సత్తామాత్ర శరీరం ప్రణమత గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం. ఈ గోపికల పరిస్థితి ఏమిటని ఆలోచిస్తూ ఉన్నాడు. వీళ్ళు భక్తుల లేక జ్ఞానుల? భక్తులే గనకైతే నాహం కర్త హరిహి కర్త తత్పూజా కర్మచాకిలం అని అనుకునేటువంటి వాళ్ళు భక్తులు. కాబట్టి నేను కర్తనే గాను, నాహం కర్త అహం కర్త నా హరిహి కర్త. కాబట్టి అన్నీ చేసేటువంటి వాడు తానే అనేటువంటిది ఒక శరణాగత భావంతో ఉండేటువంటి వాళ్ళు భక్తులు. అదే జ్ఞానుల దగ్గరకు వస్తే అహం అకర్త అహం అభోక్త, నేను కర్తను కాను. ఇంద్రియాదేషు వర్తంతే ఇతి ధారయన్, ఇంద్రియాలు వాటి పనులు అవి చేసుకొని పోతూ ఉన్నాయే కానీ నైవ కించిత్ కరోమి ఇతి, నా ఏవ కించిత్ కరోమి ఇతి, నేను ఏ కొద్ది కూడా చేయడం లేదు అనేటువంటి భావనతో సాక్షి భావంతో ఉండేటువంటి వాళ్ళు జ్ఞానులు. ఇంతకీ ఈ గోపికలు భక్తుల జ్ఞానుల? ఒక్కసారి ప్రయత్నం చేసి చూద్దాం అనుకున్నాడు. ఎందుకంటే అలా కనపడడం లేదు. పూర్ణమైనటువంటి శరణాగతి భావంలో ఉండేటువంటి భక్తుల్లాగా కనపడడం లేదు, లేదు విలక్షణంగా ఉండేటువంటి జ్ఞానిలాగానూ కనపడడం లేదు. అందుకని ఆలోచన చేసి ఈ చీరలు ఎత్తుకొని పోయాడు. అది ఇంకేమీ లేదు. ఇప్పుడు వీళ్ళకి దేహ సంబంధంగా దేహ తాదాత్మ్యం ఎంత ఉంది, నేను దేహం అనేటువంటి భావం వీళ్ళకి ఎంత ఉంది, ఇది తెలుసుకోవాలని చెప్పి తీసుకెళ్ళి పెడితే వాళ్ళు అక్కడి నుంచి చూసిన తర్వాత హే కృష్ణ మా చీరలు ఇచ్చేసేయని అడుగుతూ ఉన్నారు. ఆయన అన్నాడు నాకేం అభ్యంతరం లేదు, ఈ చీరలు మీవే కదా తీసుకోండి వచ్చి అన్నాడు. గట్టు మీదకి వచ్చి తీసుకోండి అన్నాడు. కానీ వాళ్ళు రావడం లేదు. తమాషాది. ఎందుకు రావడం లేదు? నగ్నంగా ఉండారు గనక. కాబట్టి ఏ విధంగా పోతాం అక్కడికని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వ్యగ్రంగా ఉండేటువంటి స్త్రీలు, నగ్నంగా ఉండేటువంటి స్త్రీలు పరపురుషుని దగ్గరికి ఎలా పోతాం? పరపురుషుడు కృష్ణుడు అనేటువంటి భావన వాళ్ళకుంది. ఇప్పుడు వీళ్ళు భక్తులు కాదు జ్ఞానులు కాదు అనుకుంటున్నాడు కృష్ణుడు. కాబట్టి నేను పరపురుషుణ్ణి అని అనుకుంటూ నేను భర్త కావాలి అని అనుకోవడం, ఇది ఎట్లుందో చూడండి. పోనీ నేను మహాజ్ఞానిని అని వాళ్ళు అనుకుంటున్నారా? సాక్షాత్తు భగవంతుడని. సాక్షాత్తు భగవంతుడైతే నేను లేని చోటేది? ఇప్పుడు వాళ్ళు నగ్నంగా దిగుండారు. ఎక్కడ? యమునలో. అంటే యమునా జలాల్లో నేను లేనా?
రసోహమప్సు కౌంతేయ. కాబట్టి నీళ్ళల్లో ఉండేటువంటి రసాన్ని నేనే. H2 అనేది నా ఫార్ములా. కాబట్టి నీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ నేనున్నాను. నేను లేకుండా నీళ్లు ఉండేందుకు అవకాశం లేదు. కారణం లేకుండా కార్యం ఉండదు. కాబట్టి వీళ్ళు ఏమిటి, దేనికి, ఎక్కడ సందేహిస్తున్నారో తనకు అర్థం కాలేదు. ఇది నాదంటూ అది కాదంటూ పలికి పలికి మది పగిలింది. ఇది నాదంటూ అది కాదంటూ పలికి పలికి మది పగిలింది. ఏది నాది కాదని తెలిసి, ఏది నాది కాదని తెలిసి ఎదని వైపుకు మరలింది రా. అది జాగేల రాజీవనయనా, జాగేల రాజీవనయనా. నిన్ను బాసి క్షణమైన మనగలన కరుణాభరణ. జాగేల రాజీవనయనా, రాగేల రాజీవనయనా. ఇంతకాలం ఇది నాది ఇది నాది అనుకుంటూ వచ్చారు. గౌరీదేవి వ్రతాన్ని పూర్తి చేసిన తర్వాత కూడాను, కాత్యాయని వ్రతాన్ని 1 రోజుల పాటు పూర్తి చేసిన తరువాత కూడా ఇదే భావన ఉంది. ఎందుకని? ఇది నాది, ఇది నా దేహం, అందుకని రాలేకపోతున్నా. ఇది నాదంటూ అది కాదంటూ పలికి పలికి మది పగిలింది. ఇది నాదంటూ అది కాదంటూ పలికి పలికి మది పగిలింది. కాబట్టి ఇంతకాలం అనుభవించిన బాధలన్నీ దీంతోనే, నాది 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 అనుకుంటూ బాధలు అనుభవించాం. ఏది నాది కాదని తెలిసి, ఏది నాది కాదని తెలిసి ఎదని వైపుకు మరలింది. కనుక ఇంతకాలం చూచారు. ఇప్పుడు స్వామి అంటున్నాడు, ఇంకా వాళ్ళు నాది నాది అనుకుంటున్నారు. ఈ శరీరం నాది అనుకుంటూ దేహభావంతో ఉండేటువంటి వాళ్ళు, దేహాత్మ భావంతో ఉండేటువంటి వాళ్ళు దైవాన్ని పొందేటువంటి అవకాశం లేనే లేదు. దట్స్ ద పాయింట్. కాబట్టి దేహాత్మభావం ఉంది గనక వాళ్ళు పొందే అవకాశం లేదు. అది గనక పోగొట్టుకుంటే వాళ్ళు నన్ను పొందుతారు. అయ్యా ఇవ్వు, నేను ఇవ్వను అంటున్నాడు. అంతే, మీరు వచ్చి తీసుకొని పోండి, నాకేం బాధ లేదు. ఆ తర్వాత వాళ్ళు అలాగే వచ్చి సత్యాన్ని గ్రహించి పైకి వచ్చి ఆ బట్టలు తీసుకొని పోయినారట. స్వామి వాళ్ళని అనుగ్రహించి, ఓ గోపికల్లారా, వరుణుడు కదా ఏది నీళ్ళంటే, మీరు వివస్త్రలుగా స్నానం చేయడం తప్పు కదా, కాబట్టి ఆ దోషం మీరు చేశారు, ఆ దోషం ఇప్పుడు కూడా చేయకూడదు అని వాళ్ళకు ఊరికే పైకి బుచ్చగించి వాళ్ళకి మాటలు చెప్పి వాళ్ళలో ఉండేటువంటి దేహాత్మ భావాన్ని తొలగించాడు. అది నిర్దూతద్వయ శోక విమోహం. తర్వాత కాబట్టి వాళ్ళని తన వైపుకు ఆకర్షించి వాళ్ళలో ఉండేదంతా కూడా తొలగించి, ఏంటి ఇప్పుడు ఆయన అపహరించింది ఏంటి? వస్త్రాలు కావు. వస్త్రాల శ్రీకృష్ణుడు అపహరించింది కాదు, కాదు, వాసనలు. వస్త్రాలు కావు, వాసనలు. వాళ్ళలో ఉన్నది దేహ వాసన. ఐఎమ్ ది బాడీ, అది బాడీ ఐడెంటిఫికేషన్. నేను ఈ దేహము, అహం దేహ అనేటువంటి భావన ఉండింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ భావన ఎగిరిపోయింది. నేను దేహాన్ని కాను. కాబట్టి దేహాత్మభావం, గోపికల్లో ఉండేటువంటి దేహాత్మభావాన్ని సంపూర్ణంగా హరించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఆయన లేని చోటు లేదు వాళ్ళని అల్లరి చేయాలని. అస్సలే కాదు. అల్లరెందుకు నీకు నల్లనయ్యా కృష్ణ, అల్లరెందుకు నీకు నల్లనయ్యా, మగువల వలపులెందుకు మాయలయ్యా. ఇవన్నీ నీ మాయలు, అంతే తప్ప నీకు ఏం కావాలి? గోపికల యొక్క ప్రేమ నీకు అవసరమా? నువ్వు కానిదేది కావు ఆటలు, అవి ఆట కట్టులయ్యా. నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ, కృష్ణ. కాబట్టి వాళ్ళలో ఉండేటువంటి ఈ దేహాత్మ భావాన్ని సంపూర్ణంగా తొలగించాడు. నిర్దూత ద్వంద్వాలను పోగొట్టినటువంటి వాడు. ఏమిటంటే శోకమోహాలు, శోక విమోహం
నిర్ధూత ద్వయ. కాబట్టి ఇవి అంటే శోకాది షడూర్మి వర్జిత. శోకాది షడూర్మి వర్జిత. ఊర్మి అంటే దుఃఖం, బాధ, కష్టం. షడూర్మి 6 రకాలైనటువంటి బాధలు ఉన్నాయి. ఈ బాధలన్నింటినీ తొలగించాడు. ఇవన్నీ ఎట్లా వస్తాయంటే ద్వంద్వాలతోనే వస్తాయి. ద్వైతంలోనే ఇవన్నీ ప్రాప్తిస్తూ ఉంటాయి. 1 ఆకలి దప్పులు, ఇది ద్వంద్వం. 2 ఆకలి దప్పిక. అట్లాగే జరామరణాలు, ఇవి కూడా 2, లేక జనన మరణాలు. అట్లాగే శోకమోహాలు, ఇది 3. కాబట్టి ఒక్కోటి జంట, ఇది పెయిర్స్ ఆఫ్ అపోజైట్స్. ప్లీజ్. కనుక ఆకలి దప్పికలు, ఈ ఆకలి దప్పులు అనేటువంటివి ప్రాణానికి సంబంధించినవి. కాబట్టి ఆకలి దప్పిక అనేటువంటిది ప్రాణానికి సంబంధించింది. అట్లాగే జనన మరణాలు అనేటువంటివి దేహానికి సంబంధించినవి, ఇవి దేహాన్ని బాధిస్తాయి. శోకమోహాలు అనేటువంటివి మనసుకు సంబంధించినవి. కాబట్టి ప్రాణానికి సంబంధించినటువంటి ఆకలి దప్పులు కానీ, దేహానికి సంబంధించినటువంటి జనన మరణాలు కానీ, మనసుకు సంబంధించినటువంటి ఈ సుఖదుఖాలు లేదా శోకమోహాదులు కానీ, ఇవన్నీ కూడా మనల్ని బాధిస్తూ ఉంటాయి. కనుక వీటిని సంపూర్ణంగా లేకుండా చేసేటువంటి వాడు పరమేశ్వరుడు. ఎప్పుడైతే దేహాభిమానం పోయిందో, నేను దేహం అనేటువంటి భావన, దేహ వాసన ఎగిరిపోయిందో, వాళ్ళల్లో కూడాను ఈ ద్వైతాన్ని, ఈ ద్వయాన్ని, కాబట్టి శోక విమోహాల్ని, వీటినన్నిటిని కూడా తొలగించాడు. నిర్ధూత ద్వయ శోక విమోహం బుద్ధం. బుద్ధం అంటే సదా మేల్కొని ఉండేవాడు, ఎప్పుడు జ్ఞానంలో ఉండేటువంటి వాడు. గోపికలకు మేము స్త్రీలు అనేటువంటి భావన ఉండింది. కాబట్టి స్త్రీ పురుషులు అనేటువంటి భావన అది దేహ సంబంధమైందే కానీ వాస్తవానికి ఆ భేదం అనేటువంటిది లేదా ద్వైతంలో కనపడుతూ ఉంటుంది. దాన్ని సంపూర్ణంగా నిర్మూలన చేసినటువంటి వాడు. కాబట్టి దేహ వాసన నశించగానే దైవ ప్రాప్తి సిద్ధిస్తూ ఉంది. కనుక భాగవతంలో కూడాను ఈ గోపికా వస్త్రాభరణ లీల ఇది అయిన తరువాతే రాసలీల స్టార్ట్ అవుతుంది. రసో వైసహ అంటే రసస్వరూపుడు, ఆనంద స్వరూపుడు భగవంతుడు. ఆనంద స్వరూపుడైనటువంటి భగవంతుడితో నువ్వు కలవాలి అంటే మొట్టమొదట దేహవాసన పోతే తప్ప ఆ దైవ సంబంధం ఏర్పడే అవకాశం లేదు. ఈ దేహవాసన పోవడమే ఈ గోపి వస్త్రాపహరణ లీల. ఇది అవుతుంది. ఇది కాగానే రాసలీల ప్రారంభం అవుతుంది. ఇది భాగవతంలో. కాబట్టి ఇవన్నీ కనెక్షన్స్, ఒకదానికొకటి కనెక్షన్స్, మనలో వచ్చేటువంటి మార్పు. కాబట్టి బుద్ధం ఎప్పుడు జ్ఞాన రూపంలో ఉండేటువంటి వాడు. బుద్ధేహే అంతస్థం. కాబట్టి తాను ఎక్కడున్నాడు అని కనుక నువ్వు అంటే, పరమేశ్వరుడు ఎక్కడో కాదు ఉండేది, బుద్ధేహే అంతస్థం. నీ బుద్ధిలోనే ఉన్నాడు, ఇంకెక్కడో కాదు, నీ బుద్ధిలోనే ఉన్నాడు. కాబట్టి బుద్ధి ఈ ప్రపంచంలో ప్రతి విషయాన్ని మనసు ఆలోచిస్తూ ఉంటే బుద్ధి నిర్ణయిస్తూ పోతుంది. కాబట్టి నిర్ణయించేటువంటి సామర్థ్యం, మనన సామర్థ్యం మనసుకి బుద్ధికి ఉంది. ఆ బుద్ధిలో అంతర్యామిగా ఉండేటువంటి వాడు పరమేశ్వరుడు. ఆయన ఎక్కడో కాదు ఉండేది, బుద్ధేహే అంతస్థం. రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం. ఎక్కడో లేడు దేవుడు, నీలోనే నీకు తోడున్నాడు. ఎక్కడో లేడు దేవుడు, నీలోనే నీకు తోడున్నాడు. భక్తి ఉంటే
పలుకుతాడు, భక్తి ఉంటే పలుకుతాడు, జ్ఞానము ఉంటే కనిపిస్తాడు. భక్తి ఉంటే పలుకుతాడు, జ్ఞానము ఉంటే కనిపిస్తాడు. దయగా హృదయంలో ఉంటాడు, దయగా హృదయంలో ఉంటాడు, దారి చూపుతూ నడిపిస్తాడు. దయగా హృదయంలో ఉంటాడు, దారి చూపుతూ నడిపిస్తాడు. రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం. హృదయంలోనే ఉంటాడు ఎప్పుడు, ఎక్కడో కాదు పరమేశ్వరుడు ఉండాడు. బుద్ధేహే అంతస్థం, నీ హృదయంలోనే ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? దయగా హృదయంలో ఉంటాడు. హృదయము అనేటువంటి పదంలో మధ్యలో ఉండేటువంటి వాడు దయ. హృదయము కాబట్టి హృ మొదటి అక్షరం, ము చివరక్షరం, మధ్యలో ఉండేటువంటిది దయ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి, హృద్దేశే హృదయ దేశే తిష్టతి. కాబట్టి పరమేశ్వరుడు ఎక్కడున్నాడంటే మన హృదయ ప్రదేశంలోనే ఉన్నాడు, ఆ హృదయం మధ్యలోనే ఉన్నాడు. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం. కాబట్టి ఆ హృదయం మధ్యలో ఏముందంటే దయ. కాబట్టి దయ రూపంలో ఉండి మనకు దారి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి పరమేశ్వరుడు ఎక్కడో కాదు, బుద్ధేహే అంతస్థం. ఇది తెలుసుకోవాలి అంటే నేను దేహం అనేటువంటి భావన తొలగిపోవాలి, దేహ వాసన తొలగితే దైవ ప్రాప్తి సిద్ధిస్తుంది అనేటువంటిది ఈ శ్లోకంలో కేంద్ర విషయం. నెక్స్ట్ శ్లోక. బృందావన భువి బృందారక గణ బృందారాధిత వందేహం, కుందాభామల మందస్మీర సుధానందం సుహృదానందం. కుందాభామల మందస్మీర సుధానందం సుహృదానందం. వంద్యాశేష మహాముని మానస వంద్యానంద పదద్వంద్వం. వంద్యాశేష గుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందం. గోవిందం పరమానందం, గోవిందం పరమానందం. బృందావన భువి, ఆ బృందావన పుణ్య ప్రదేశంలో బృందారక గణ ఒక బృందంగా ఏర్పడి గోపికలంతా కూడాను ఏ భక్తి అయితే చేస్తున్నారో బృందావనములో గోపికల యొక్క సమూహములు, ఆ గుంపులచే విడివిడిగా ఆరాధింపబడుతూ ఉండేటువంటి వాడు. బృందారాధిత వందేహం, బృంద ఆరాధిత. కాబట్టి ఒక్కొక్క బృందం, ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క చోట ఉంటే ఓ 10 మంది కలిసి కృష్ణుణ్ణి ఆరాధిస్తూ ఉండారట. 10 మంది కలిసి కృష్ణుని గురించి ముచ్చటిస్తూ ఉండారు. 10 మంది కలిసి కృష్ణుడిని ధ్యానిస్తూ ఉండారు. 10 మంది కలిసి పరస్పరం లభమానాహ, ఆ కృష్ణుని గురించి ముచ్చటించుకుంటూ ఉన్నారు. ఈ విధంగా బృందాలు 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 బృందాలుగా ఆయన గురించి వాళ్ళు ఆరాధిస్తూ ఉండారు. ఆ విధంగా వాళ్ళ చేత ఆరాధింపబడుతూ ఉండేటువంటి కృష్ణుడికి వందేహం, అహం వందే, నేను నమస్కరిస్తూ ఉన్నాను. అది ఇంకే లేదు. కాబట్టి బృందావనంలో గోపికలందరూ కూడాను గుంపులు గుంపులుగా చేరి ఏ కృష్ణ పరమాత్మనైతే ఆరాధిస్తూ ఉన్నారో ఆయన్ని నేను కూడా ఆరాధిస్తూ ఉన్నాను. ఆయన ఎలా ఉన్నాడంటే కుందాభామల మందస్మీర సుధానందం సుహృదానందం. కుందాభామల, కుంద అంటే కొండమల్లె పువ్వు, కుంద అంటే మల్లె పువ్వు, అందులో కొండమల్లె పువ్వు, గిరిమల్లె పువ్వు. కుంద అభ
ఆభ, కుందాభామల, కుంద ఆభ. ఆభ అంటే వంటి, వలె. కాబట్టి కొండమల్లె పువ్వు వంటి, అమల స్వచ్ఛమైనటువంటి, మందస్మేర చిరునవ్వుతో కూడినటువంటి, సుధానందం అమృతానంద స్వరూపుడు. సుధా అంటే అమృతం, సుధానందం అంటే అమృతానంద స్వరూపుడు. కాబట్టి ఆయన నవ్వు ఎట్లా ఉందంటే కొండమల్లె పువ్వులాగా స్వచ్ఛమైనటువంటి, అంటే తెల్లగా ఉంటుంది కొండమల్లె పువ్వు, అలా స్వచ్ఛమైనటువంటి చిరునవ్వుతో కూడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అమృతానంద స్వరూపుడు. కనుక ఇటువంటి వాడిని నేను ఆరాధిస్తూ ఉన్నాను. పైగా ఎటువంటి వాడు? సుధానందమే కాదు, సుహృదానందం. సుహృత్ అంటే స్నేహితుడు అని అర్థం. ఇక్కడ స్నేహితులు అంటే భక్తులు అని అర్థం. ఇది మనకు రాజవిద్యా రాజగుహ్యయోగంలో చాలా చాలా స్పష్టంగా క్లియర్ చేయబడింది. సుహృత్ శబ్దం గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్. సుహృత్ స్నేహితుడు. పరమేశ్వరుడు మనందరికీ స్నేహితుడు. చూడండి ఎట్లా ఉందో, ఎటువంటి స్నేహితుడో చూడండి. కానీ మనం పోగొట్టుకుంటూ ఉన్నాం, ఈ స్నేహాన్ని భగ్నం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆయనతో మనకు ఉండేటువంటి స్నేహం అంటే సంబంధం. ప్రపంచంలో ఉండేటువంటి స్నేహాలన్నీ కూడా సంబంధాలే, కానీ అవి అనిత్యమైనటువంటి సంబంధాలు. అవి ఉంచుకోవచ్చు, తెచ్చుకోవచ్చు. ఈరోజు ఉంటాయి, రేపు లేకుండా పోతాయి. లేదు, మన వద్దనుకున్నా కూడా అవి పోతాయి. కానీ పరమేశ్వరుడితో మనకు ఉండేటువంటి సంబంధం తెగేది కాదు, ఎప్పుడు తెగదు. ఎట్లా దిగుతుంది చెప్పండి? తెగేది అవకాశం లేదు. కనుక అది అనిత్యమైనటువంటి సంబంధం కాదు, నిత్య సంబంధం. ఆయన సృష్టించినటువంటి వాడు, మనం సృష్టింపబడ్డాం. ఆయన పోషిస్తూ ఉన్నాడు, మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆయన లయింపజేసుకుంటాడు, మనం చనిపోతాం. కాబట్టి సృష్టి స్థితి లయాల్లో కానీ, మనం పుట్టుకలో కానీ, మనం పెరగడంలో కానీ, మనం ఉండడంలో కానీ, మనం చివరికి దేహాన్ని చాలించడంలో కానీ అన్ని సమయాల్లో ఆయనతోనే ముడిపడి ఉన్నావు. ఏ ఒక్క క్షణమైనా సరే ఆక్సిజన్ కనుక పీల్చకపోతే మనం బ్రతికే అవకాశం లేదు. ఆ ఆక్సిజన్ రూపంలో ఉన్నటువంటి వాడు తానే. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. కాబట్టి వాయు రూపంలో ఉండేటువంటి ప్రత్యక్షమైనటువంటి భగవత్ స్వరూపం భగవంతుడే అనుకుంటూ శ్రీకృష్ణుని మనం అంటే ఇది ఆయనతో మనకు ఉండేటువంటి నిత్య సంబంధం, ఎల్లప్పుడూ ఉండేటువంటి సంబంధం. ఇది తెగేటువంటి సంబంధం కాదు. ఇది సుహృత్, శాశ్వతమైనటువంటి స్నేహం. ఇది సుహృత్. కాబట్టి అదే భక్తులు అంటే ఇక్కడ ముఖ్యంగా సుహృదానందం. సుహృతులకు అంటే భక్తులకు ఆనందాన్ని చేకూర్చేటువంటి వాడు. విచిత్రం. స్వామి నారాయణ తీర్థుల వారి జీవితంలో పోతే నేను కొన్ని ఇటీవల గిరిధారిలో కూడా వ్యాసాలు రాశాను. ఒక 10-12 వ్యాసాలు రాశాను ఆయన మీద. నారాయణ తీర్థులు అంటే కృష్ణలీలా తరంగిణి గ్రంథం రాసినటువంటి వాడు. అద్భుతమైనటువంటి గ్రంథం అది. కృష్ణ దర్శనం అయింది ఆయనకి. అటువంటి మహానుభావుడు నారాయణ తీర్థుల వారు. ఆయన ప్రతిరోజు కూడాను స్నానం చేసి పూజా గదిలోకి వెళ్ళి పూజ చేసుకొని అది అయిన తరువాత ఒక కొబ్బరికాయ కొట్టి, ఆ కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక్క పాట పాడి ఆ రోజే కంపోజ్ చేస్తాడు. చూడండి ఎన్ని పాటలు రాశాడు. ఏ రోజుకు ఆ రోజు పాట కొత్తదే. ఆ విధంగా ఒక పాటని రచించి దాన్ని స్వరపరిచి ఆయన మంచి గాయకుడు, చక్కగా పాడుతూ ఉండేటువంటి వాడు. అది అయిపోయిన తర్వాత హారతిస్తాడు, ప్రసాదం తీసుకుంటాడు, మళ్ళీ తన పనిలో తాను ఉంటాడు. ఈ విధంగా నిత్యం జరుగుతూ ఉండింది. ఒక్కొక్కసారి భగవద్ దర్శనం కూడా అవుతూ ఉండేది ఆయనకి ఈ పూజ సమయంలో. ఒకరోజు పూజ చేస్తూ ఉన్నాడు. పూజ అంతా అయిపోయింది. కొబ్బరికాయ కొట్టాడు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్వామిని చూస్తూ పాట పాడడం మొదలుపెట్టాడు. ఆ రోజు అదృష్టం ఏంటంటే ఈయన పాట పాడుతూ ఉన్నాడు. కృష్ణుడు ఆ విగ్రహంలో నుంచి బయట వచ్చి బాలకృష్ణుడు నృత్యం చేస్తూ ఉండాడట. అట్లా తమాషా. ఏం అద్భుతమైనటువంటి గోవిందమిహ గోపికానంద కందం. ఇది సాంగ్. గోవిందమిహ గోపికానంద కందం
సానందమవలోక యామో ముకుందం గోవిందమిహ గోపికానంద కందం సానందమవలోక యామో ముకుందం గోవిందమిహ గోపికానంద కందం గోపికానయన గోపికా గణనయన కుముద పూర్ణేందు గోపాలకుల తిలకం అఖిల జన బంధో గోపికా గణనయన కుముద పూర్ణేందు గోపాలకుల తిలకం అఖిల జన బంధో శ్రీపతి మనింద్య హరి చందన సుగంధిం శ్రీపతి మనింద్య హరి చందన సుగంధిం శ్రేయో విధాయి కరుణారస సింధో గోవిందమిహ గోపికానంద కందం సానందమవలోక యామో ముకుందం గోవిందమిహ గోపికానంద కందం. ఆ పొత్తి తాళం పోవడం ఉంది, అది నీది కాదు, భగవంతుడు చేశాడు అది. కానీ విచిత్రం ఏంటంటే, అందుకు నవ్వుతున్నా నేను, లేకపోతే తిట్టనా? ఈయన పాడుతూ ఉన్నాడు, ఆయన నృత్యం చేస్తూ ఉన్నాడు. లే ఇంకొక నిడివిలో పడతా ఉంది పోయి. ఈయనకు ఎట్లా పాడానో అర్థం కావడం లేదు. సంగీత రసరసిక సరస సల్లాప సరళ మురళీ గళిత
సాధు మళ్ళీ ఈయన ఆపితే ఆయన ఆపుతాడట. ఎందుకని? నువ్వు గాన పాడితే నేను ఆడతాను. కానీ ఏం ఆడతావు? ఎంతసేపు తప్పు తాళం వేస్తా, స్టెప్స్ తప్పు పడతా ఉంటే ఎట్లా పడతాడు పాపం? సంగీత రసరసిక సరస సల్లాపం సరళ మురళీ గళిత సాధు సంతాపం శృంగార రసపూర శ్రీమదన గోపం. మన క్రికెటర్స్ అనుకుంటారా మీరు? భక్తులంటే చిన్నవాళ్ళు కాదమ్మా. మన క్రికెటర్స్ బౌల్ చేస్తే స్టంపు అక్కడే ఉంటాయి, 3 స్టంపులు, పక్క పోద్ది బాలు. ఇది అట్లా కాదు, కరెక్ట్గా పోయి కాలుకు తగిలింది. ఎవరికి? ఇంకెవరికి? స్వామికి. ఎంతసేపు అని? ఏదో ఒక్కసారి 2 సార్లు పోనీ తెలియనివాడా? అమాయకుడు అంటే వేరే విషయం. వేణుగానలోలుడు, సామగానలోలుడు, ఈయనేమిటి ఈ విధంగా చేయడం అని ఆ కొబ్బరి చిప్ప తీసుకొని కాలుకేసి కొడితే అప్పుడు తమాషా ఏంటంటే ఇక్కడుంది వ్యవహారం అంతా. కాలుకు తగిలిందట. అప్పుడు స్వామిలా కుంటుతూ పోయాడు. వాటే వండర్. ఇప్పుడు ఆయన సరే కోపం వచ్చి కొట్టాడు అనుకోండి, భక్తుడు, పిచ్చి భక్తుడు. ఎందుకని? వాళ్ళకి పిచ్చే భక్తుడు అంటేనే పిచ్చోడని అర్థమవుతుంది. అది భగవంతుని మీద ఉండేటువంటి పిచ్చి. ఆ పిచ్చిలో ఆయన కొట్టాడు అనుకోండి. ఆయన సరే కొట్టాడు. కొబ్బరి చెప్పెవరు? కాలు ఎవరు? మధ్యలో ఖాళీ ప్రదేశం ఎవరు? స్పేస్ ఎవరు? అన్నీ తానే కదా. ఇప్పుడు ఇట్లా కొడితే దెబ్బ తగులుతుంది నాయన. ఇలా ఉందనుకోండి కొట్టు, ఏం తగులుతుందో ఈ చేతి నుంచి ఆ చేతికి. కాబట్టి అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి కృష్ణ పరమాత్మకి ఈ దెబ్బ ఎట్లా తగిలిందని పాపం ఆలోచించాడట. ఎట్లాగో నేను ఆయనకి తగినట్టుగా ఆడలేకపోయాను, ఇప్పుడు దెబ్బ కూడా సరిగా తగలలేదంటే ఇంకా బాధపడతాడేమో. అందుకని నువ్వు బాగానే కొట్టావులే, నాకు బాగానే తగిలిందిలే అని కుంటుతూ పోయినాడట. ఆయన అదృశ్యమైన తర్వాత ఈయన కూర్చొని ఏడుస్తూ ఇంకో పాట రాస్తాడు. ఏమిటో తెలుసా? అమ్మా రుక్మిణీదేవి ఎక్కడుండావో తల్లి, నేను పొరపాటు చేశాను, ఈయనేమో తప్పుతాళం వేస్తూ ఉన్నాడు, ఈ రాంగ్ స్టెప్ని నేను భరించలేకపోయాను, కొబ్బరి చెప్పుతో కొట్టాను, పాపం ఎంత దెబ్బ తగిలిందో, లేకపోతే కుంటుతూ పోతాడా. కాబట్టి నువ్వు కాస్త కాపడం పెట్టు తల్లి. అర్థం కదా? ఇదేంటిది? సుహృదానందం. భక్తుడికి ఆనందాన్ని కలిగించడానికి ఆయన పాట పాడుతూ ఉంటే ఆడడం, ఆయనలో ఒక తమాషాకు మెలికి పెట్టడానికి ఈయన తప్పు తాళంకి అంటే స్టెప్ తప్పు వేస్తూ పోవడం, తర్వాత ఆయన కొట్టిన తర్వాత దెబ్బ తగిలింది, తగలకపోతే బాధపడతాడేమోనని కుంటుతూ వెళ్ళడం, ఇవన్నీ కూడాను అమోఘమైనటువంటి, అద్భుతమైనటువంటి, అనిర్వచనీయమైనటువంటి ప్రేమ స్వరూపం తప్ప మరొకటి లేదు. సుహృత్ ఆనందం, సుహృదానందం. కాబట్టి భక్తుల్ని ఈ విధంగా ఆనందపరిచేటువంటి వాడు పరమేశ్వరుడు. సుహృదానందం. వంద్యాశేష మహాముని మానస వంద్యానంద పదద్వంద్వం వంద్యాశేష గుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం. 2 శ్లోకాలు, 2 లైన్స్ అయిపోయినాయి. సుహృదానందం. 3rd లైన్. వంద్యాశేష మహాముని మానస వంద్యానంద పదద్వంద్వం. ఒకే సమాసం. వంద్య అంటే నమస్కరించదగినటువంటి,
అశేష మహాముని వంద్యా ఉంది చూడండి దీర్ఘం. కాబట్టి వంద్య నమస్కరించదగిన అశేష మహాముని అంటే మహర్షులందరి మనసుల చేత వంద్యానంద అంటే నమస్కరించదగినటువంటి పదద్వంద్వం ఆనంద నిలయమైనటువంటి పదద్వంద్వం కలిగినటువంటి వాడు, పాదపద్మాలు కలిగినటువంటి వాడు అని అర్థం. అంటే అశేషమైనటువంటి మహర్షులంతా కూడాను ఆయన పాదపద్మాలు ఆశ్రయించారు, ఆశ్రయించి అర్చించారు, అర్చించి తరించారు. ఎందుకంటే గోపికలంటే ఎవరో కాదు, మునులంటే ఎవరో కాదు, ఈ గోపికలే మునులు. కొన్ని వేల సంవత్సరాలుగా వాళ్ళు సాధనలు చేసి హృదయంలో గూడు కట్టుకుపోయినటువంటి కామాన్ని జయించలేక చివరగా ఈ కామాన్ని కృష్ణుడిగా సమర్పిస్తే తప్ప దీనికి విముక్తి లేదు అని తెలుసుకొని ఆ మహర్షులంతా కూడాను మునులుగా అవతరించారు. ఆ మునులే తరువాత గోపికలుగా పుట్టారు. అది ఇంకేమీ లేదు. కాబట్టి ఇదంతా వాళ్ళలో ఉండేటువంటి కామాన్ని కృష్ణార్పణం చేయాలి అనేటువంటి కోరికతో గోపికలే జన్మించారు వీళ్ళు. అందువల్ల గోపి అంటే అర్థం ఏంటో తెలుసా? గోకు ఒక అర్థం, పీకి ఒక అర్థం. గోపి అంటే గోభి ఇంద్రియై పీ కదా, భక్తి రసం పిబతీతి. గోభి ఇంద్రియై భక్తి రసం పిబతి ఇది గోపి. కాబట్టి గో అంటే ఇంద్రియాలు, గోభి ఇంద్రియై ఇంద్రియాల చేత ఇంతవరకు కామాన్నే చూచినటువంటి వాళ్ళు, ఈ ఇంద్రియాలన్నీ కూడా కామానికి అలవాటు పడినవి. ఇప్పుడు ఒక్కసారి భక్తి రసం పిబతి ఇతి, భక్తి రసాన్ని పానం చేస్తూ ఉండాయట. కాబట్టి గో అంటే ఇంద్రియాల చేత, పి అంటే భక్తి రసాన్ని పానం చేయించడం ఏదైతే ఉందో అది గోపి శబ్దార్థం. గోపి ఇంద్రియై భక్తి రసం పిబతి ఇతి గోపి అని అర్థం. కాబట్టి అంటే కామాన్ని జయించడం అంత తేలిక కాదని ఇప్పుడు మనం వ్యాస భగవానుడిని ప్రధానంగా తీసుకొని గురు పూర్ణిమ జరుపుతూ ఉన్నాం. కానీ వ్యాస భగవానుడి యొక్క తండ్రి పరాశర మహర్షి దగ్గరికి పోతే ఆయన ఎటువంటి వాడు? పరాశర హోరా స్మృతి రాశాడు. పరాశర స్మృతి చిన్న విషయం కాదు. ఖగోళ శాస్త్రంలో ఆయనకి మించినటువంటి వాడు లేరు. అటువంటి వాడు పరాశర మహర్షి. అట్టివాడు యమునలో ప్రయాణం చేస్తూ పోతూ ఉంటే పడవలో ఆ పడవను నడుపుతూ ఉండేటువంటి మత్స్యగంధి ఆ బోయ పిల్లని చూచి ఆకర్షితుడై నువ్వు నాకు కావాలి అన్నాడు. అయ్యా ఇదేంటిది, మీరెక్కడా నేనెక్కడా, ఎక్కడా ఇక్కడ అక్కడ అనేటువంటిది కామానికి లేవని చెప్పాడు శుభ్రంగా. కాబట్టి కామం అనేటువంటిది హృదయంలో గనక కదిలింది అంటే తర్వాత తారతమ్యాలు అనేటువంటివి తెలియదు. నా మనసు నిన్ను కోరుతూ ఉంది, నువ్వు నాకు కావాలి అని పరాశర మహర్షి కోరినప్పుడు దగ్గరగా పోయి ఆవిడని పట్టుకుంటూ ఉంటే ఇదేంటిది పగలు, ఈ విధమైనటువంటి ప్రయత్నం మీరు చేయడం ఏమిటి అంటే ఒక్కసారి ఇట్లా అన్నాడట. ఇట్లంటే ఆకాశం అంతా కూడాను చీకటైపోయింది. అప్పుడు ఆవిడతో సంగమిస్తే ఆ సంగమ కాలంలో వ్యాస భగవానుడు ఆవిర్భవించాడు. చూడండి ఆయన జననం ఎట్లా ఉందో. ఈ మాట ఎవరో రాయలే, వ్యాసుడే రాశాడు. ఇది తమాషా. సరే, మనం విమర్శించాల్సిన అవసరం లేదు. వ్యాస భగవానుడే రాశాడు నా జననం ఈ విధంగా జరిగింది అని. కనుక అంటే ఒక్కసారి సూర్యుడి యొక్క ప్రకాశాన్ని కూడా ఆపి, సూర్యప్రకాశాన్ని ఆపి అంధకార బంధురం చేయగలిగినటువంటి వాడు. అంత శక్తి సామర్థ్యాలు చూసారా ఎట్లుందో ఆయన శక్తి. ఇప్పుడు మంచి మధ్యాహ్న కాలంలో ఎటు చూచినా ఎండ ఉండేటప్పుడు అంత చీకటి చేయాలంటే ఎవరి వల్ల అవుతుంది? ఎంత శక్తి సమన్వితుడై ఉండాలి. అంత శక్తి సమన్వితుడు. కానీ మీరు బాగా ఆలోచిస్తే ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఇంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు ఆ కామాన్ని జయించలేకపోయాడు. చూసారా? కావాలంటే ఇన్నిటి ఈ సూర్యప్రకాశాన్ని ఆపగలిగాడే కానీ తనలో ఎంతో ఉద్రేకపూరితంగా పెనవేసుకొని వస్తున్నటువంటి ఆ కామ తృష్ణని ఆపలేకపోయాడు. కాబట్టి అది అంత తేలిగ్గా పోదు. కాబట్టి మనసులో కలిగినటువంటి ఈ కామం భగవంతుని మీదకి తిరిగినప్పుడే
శ్రీకృష్ణుడి మీదకి అది ప్రేమగా మారినప్పుడే అది పోతూ ఉంది. అలా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు గోపికలు వాళ్ళందరి చేత పూజింపబడుతూ ఉన్నాడు. వంద్యాశేష గుణాబ్ధిం, వంద్యాశేష గుణాబ్ధిం అంటే నమస్కరించదగినటువంటి వంద్య అశేష గుణాబ్ధిం. కాబట్టి నమస్కరించదగినటువంటి సకల సుగుణాలకు ఆయన నిలయం. ఎట్లాంటి నిలయం? సాగరం. అంటే అంత అద్భుతమైనటువంటిది. సాగరం అంటే అవధి లేనిటువంటిది, పరిధి తెలియనటువంటిది అని అర్థం. కాబట్టి సాగర రూపంలో సుగుణాలు కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కారణం అంతా వేద రూపత్వాత్, ఆయన వేద స్వరూపుడు గనక. భారతంలో కూడా అదే చెప్తాడు. సర్వే వేదాః సర్వ విద్యాః సశాస్త్రాః సర్వే యజ్ఞాః సర్వే యుజ్యాశ్చ కృష్ణ. అది కృష్ణుడంటే. కాబట్టి సమస్తమైనటువంటి వేదాలు తానే, యజ్ఞాలు తానే. ఎక్కడ ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వైభవం ఉండినా అదంతా కృష్ణుడే. సర్వ విద్యాః సర్వశాస్త్రాః, శాస్త్ర స్వరూపమే తాను. సరేనా? ఇది మనకు భగవద్గీతలో కూడా చెబుతాడు క్లియర్గా. వేదస్య సర్వైః అహమేవ వేద్యః. కాబట్టి తెలియదగినటువంటి వాటిల్లో, తెలుసుకోదగినటువంటి వాటిల్లో తెలియవలసినటువంటి వాడు తానే. వేదాంత కృద్వేద విదేవ చాహం. వేదాంతకృత్, ఈ వేదాంతాన్ని సృష్టించింది తానే. జ్ఞానాన్ని అంటే జ్ఞానం సృష్టింపబడేది కాదు, తన నుండే వచ్చింది. వేదాంతకృత్ వేదవిత్, వేదాన్ని తెలిసినవాడు కూడాను తానే అని శుభ్రంగా. వేదవిత్ అంటే యథావత్ వేదం వేదార్థం వేత్తీతి ఇది వేదవత్. అది వేత్తీతి ఇది వేదవిత్. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి, సర్వ సుగుణాలకు నిలయమైనటువంటి వాడికి నమస్కారము. నంబర్ 8. కాంతం కారణమాదిం అనాదిం కాల కనాభాసం కాళిందీగత కాళియ శిరసి సునృత్యంతం ముహురత్యంతం. కాంతం కారణమాదిం అనాదిం కాల ధనాభాసం కాళిందీగత కాళియ శిరసి సునృత్యంతం ముహురత్యంతం. కాలం కలాతీతం కలితాశేషం కలిదోషఘ్నం కాలత్రయగతి హేతు ప్రణమత గోవిందం పరమానందం. గోవిందం పరమానందం, గోవిందం పరమానందం. కాంతం కాంతః అభిరూపతమః. కాంతః అభిరూపతమః అంటే అందమైనటువంటి వాడు. అందమైనవి చాలా ఉండొచ్చు ఈ ప్రపంచంలో, అందమైనవన్నీ ఆకర్షించలేవు ఎప్పుడు కూడాను. కాబట్టి అందంగా ఉండడమే కాకుండా ఆకర్షణీయమైనటువంటి వాడు, అందరినీ ఆకర్షించేవాడు గనక కాంతః. కాంతః ఇప్పుడు అయస్కాంతః అన్నామనుకోండి. అయస్ అంటే ఐరన్, ఇనుము, దాన్ని ఆకర్షించేటువంటిది. కాబట్టి అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తూ ఉంది కనుక ఇనుప ముక్కని అయస్కాంతం. ఇప్పుడు కాంతం అంటే ఆకర్షించడం. లక్ష్మీకాంతం అంటే లక్ష్మిని ఆకర్షించేటువంటి వాడు అని అర్థం. ఇంక రమాకాంతం రమాదేవిని ఆకర్షించేటువంటి వాడు అని అర్థం. అంటే వాళ్ళని ఆకర్షించడం అంటే అది తేలికైనటువంటి పని కాదు. అటువంటి వాళ్ళని ఆకర్షించినటువంటి వాడు తాను. కాబట్టి అందరి చేత కోరబడేటువంటి వాడు, అది దాని అర్థం. ఆకర్షించబడేవాడు అంటే అందరూ కోరేది. కాబట్టి ఆయనే కావాలి అని అందరూ కోరుకుంటూ ఉండారు. కాబట్టి వస్తువులో సౌందర్యం ఉండదు ఎప్పుడు. ఆ వస్తువులో సత్తామాత్రంగా ఏదైతే ఉంటుందో పరమేశ్వరుని యొక్క స్వరూపం, దాంట్లోనే ఉంది శక్తి కానీ సౌందర్యం కానీ. ఆ శక్తి పరమేశ్వరుడే గనక ఆయన కాంతి. ఇప్పుడు లాలాపానం ఇవ అంగుష్ఠే బాలానాం క్షీర విభ్రమ.
కాబట్టి పిల్లవాడు నోట్లో బొటన వేలు వేసుకొని చప్పరిస్తూ ఉండాడు అంటే వాడికి ఒక ఉద్దేశం ఉంది. అంటే ఆ బొటన వేల్లో నుంచి పాలు వస్తున్నాయి అనేటువంటి భావన ఉంది. పాలు అనేటువంటివి బొటన వేల్లో నుంచి రావు, లోపల నుంచి వచ్చేటువంటి లాలాజలం సెలైవాది. అది ఎప్పుడు ఊరుతూనే ఉంది, కానీ పిల్లవాడికి అది తెలియదు. కాబట్టి మనకు కూడాను ఎక్కడైనా సరే ఈ ప్రపంచంలో ఆనందం అనేది ఎక్కడైనా కనిపించిందంటే ఆనందము అనేటువంటిది ఆనందో బ్రహ్మ, ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మ నుంచి, భగవంతుడి నుంచి రావాల్సిందే కానీ మరొక దగ్గర నుంచి వచ్చేందుకు అవకాశం లేదు. మనం ఆపాదించుకోవచ్చు. పిల్లవాడు ఎట్లాగైతే బొటనవేలు నుంచి వచ్చింది అనుకుంటున్నాడో మనం కూడా అలా ఆపాదించుకోవచ్చేమో, కానీ వాస్తవానికి నిజమైనటువంటి ఆకర్షణ పరమేశ్వరుల్లోనే ఉంది, మరొక చోట కాదు. అది దాన్ని ఆకర్షణని మనం గుర్తించినప్పుడు, ఈ ఆకర్షణ ప్రతి వస్తువులో ఎక్కడ ఆకర్షణ ఉన్నా ఈ ఆకర్షణ కేవలం పరమేశ్వరుడిదే అని గుర్తించాలి. అది తమాషా. ఇప్పుడు ఉదయం నేను చెప్తూ ఉంటేనే మీకు ఆ లక్ష్మీదేవి పోతూ ఉంటే నిన్న రాక్షసుల దగ్గర పోయి రాక్షసులను చూచి, దేవతలను చూచి, ఋషులను చూచి, వీళ్ళను అందరినీ కాదనుకొని పోయి శాంతాకారం ఆ మధ్యలో అందరినీ కాదనుకున్న తర్వాత చివరిలో మార్కండేయ మహర్షి ఉన్నాడు. నేను చెప్పలేదు మీకు, నేను మార్కండేయ మహర్షి దగ్గరకు పోయింది. కానీ ఈయనలో ఏ దుర్గుణాలు కనపడడం లేదు, కోపం కూడా కనపడడం లేదు, క్రోధం కూడా కనపడడం లేదు. ఒక 2 అడుగులు ముందుకేసింది, ఏమో వేస్తాదేమో, ఆయన మెడలో పూలమాల వేస్తాదేమో లక్ష్మీదేవి. ఈ లోపల ఆయన ఒక్కసారి కళ్ళు మూసాడట. మార్కండేయ మహర్షి కళ్ళు మూసి, ఈవిడ మహా సౌందర్యవతి, ఇంత సౌందర్యాన్ని నేను ఎప్పుడూ ప్రపంచంలో చూడలేదు, ఇంత అద్భుతమైనటువంటి ఆకర్షణ నేను ఎక్కడా చూడలేదు, ఏది లక్ష్మీదేవిలో, అటువంటిది కనపడుతూ ఉంది. కానీ ఈమె నా బాలకృష్ణుడి కన్నా సౌందర్యవతి అని కళ్ళు మూసాడట. అంతే, ఇంకేం లేదు. ఎప్పుడైతే అలా కళ్ళు మూసాడో ఈవిడ నథింగ్ అట. అర్థం కదా? ఏదో మంచి రుచికరమైనటువంటి పదార్థం తిని, ఒక పాయసం, అమృతమయమైనటువంటి పాయసాన్ని పానం చేసిన తర్వాత గంజినీళ్ళు తాగమంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉందట. ఒక్కసారి చూచి ఇక అక్కడ ఉండిపోయినాడంటే అంతే. పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ఆ సౌందర్య సార సర్వస్వాన్ని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ అలా ఉండిపోతే ఈవిడ అనుకున్నదట, భార్య దగ్గరకు రాగానే కళ్ళు మూసుకునేవాడు, ఇతన్ని కట్టుకొని మనమేమి సుఖపడతామని అక్కడి నుంచి బయలుదేరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిందని శాంతాకారం భుజగ. ఎందుకనంటే వాస్తవానికి ఎక్కడ ఏ విధమైనటువంటి సౌందర్యం గోచరించినా ఆ సౌందర్యం అంతా కూడాను పరమేశ్వరుడిదే. పరమేశ్వరునిలో ఉండేటువంటి సౌందర్యమే అది. అది అభిరూపతమ కాంతం కారణం. నెక్స్ట్ కారణం. కాబట్టి ప్రతిదానికి ఒక కారణం అంటూ ఉంటుంది. బాగా మనం లోపలికి పోయి ఆలోచిస్తే కారణానికి కారణం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఒక కుండం పెట్టామనుకోండి, అయ్యా దీనికి కారణం ఏమిటంటే మట్టి అంటాడు. మట్టికి కారణం ఏంటి? లోపలికి పోయినామనుకోండి అణువులని తెలుస్తాయి. ఇట్లా పోతూ ఉంటుంది, ఏది ఎనర్జీ వరకు. ఆ తర్వాత తెలుస్తుంది చైతన్యం అని. కాబట్టి ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. కాబట్టి ఆది కారణం ఎవరో ఆయనే పరమేశ్వరుడు గనక కాంతం కారణం ఆదిం ఆదిహి అంటే కారణం, మొదటి కారణం. ఇంకా ఆ తర్వాత కారణం లేదు. ఒక్కొక్క కార్యాన్ని కనుక మనం విభజించుకుంటూ పోతూ ఉంటే, ఒక్కొక్క కార్యాన్ని కనుక తరచి చూస్తూ పోతూ ఉంటే, కార్యానికి కారణం, మళ్ళీ అది కార్యమైన తర్వాత దానికి కారణం, మళ్ళీ అది కార్యమైన తర్వాత దానికి కారణం, ఈ విధంగా పోతుంది. చివరికి వచ్చిన తర్వాత ఆదీయంతే అనేన ఇతి ఆదిహి, ఆదీయంతే అనేన ఇతి ఆదిహి అంటే సర్వభూతములు తనయందే ఉండుట చేత ఆయన ఆది, సమస్తం తనలోనే ఉన్నాయి, తనకు ఆది అంటూ లేదు. అందువల్ల ఆదీయంతే అనేన ఇతి ఆదిహి, సర్వభూతాలు తనలోనే ఉన్నాయి. ఎందుకని? సర్వభూతాలు తన నుండి ఆవిర్భవించాయి. యతో వా ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి. అన్నీ కూడాను ఆయన నుంచి ఆవిర్భవించాయి గనక ఆయన ఆది. నెక్స్ట్ కాంతం కారణం ఆదిం అనాదిం. ఆదిహి
కారణం న విద్యతే ఇది అనాది. ఇప్పుడు ఆది అంటే చూచాం, ఆది అంతే అనేన ఇది ఆది అని చూచాం కదూ. ఆది కారణం న విద్యతే ఇది అనాది. అనాది అంటే ఏమిటంటే తనకు మరొక కారణం లేకుండా ఉండడం. ఆది కారణం, కారణం న విద్యతే ఇది అనాది అంటే దాని అర్థం ఏంటి? సర్వకారణత్వాత్, అన్నిటికీ తానే కారణం కానీ తనకు మరొక కారణం లేనిటువంటి వాడు పరమాత్మ. కాబట్టి అన్నిటికీ తానే కారణం కావడం చేత తనకు మళ్ళీ ఎవరొకరు కారణం ఎట్లుంటారు? ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి ఆయనకి ఆది లేదు కనుక ఆయన అనాది, ఆది లేనివాడు గనక అనాది. అనాది గనక స్వయం సత్తా స్వరూపం అనాదిం. అక్కడ వరకు చూసాం చూడండి. కాలధనాభాసం, కాలమే ఐశ్వర్యంగా కలిగినటువంటి వాడు అని అర్థం. అంటే కాలమును ఏ ధనమైతే మనకు లభిస్తుందో, ఐశ్వర్యం ఏదైతే లభిస్తుందో, అంటే కాలం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ కాలంలో మనకు ఏదైతే లభ్యమవుతూ పోతూ ఉంటుందో, మనం ఒక్కోసారి అంటాం ఇదంతా టైం సార్, నాకు ఇంత డబ్బు వచ్చింది, నేను అనుకోలేదు సార్, నాకు పెద్ద లాటరీ వచ్చింది, దాంట్లో 10 కోట్లు వచ్చాయి, ఇదంతా టైం సార్, నాకు టైం బాగుంది, గుడ్ టైం అంటావు. టైం కాదు, ఆ కాల ధనాభాసం, ఆ కాలంలో నీకు ధనం లభ్యం కావడం కూడాను భగవంతుని యొక్క కృపే కానీ కాలం మాత్రం కానే కాదు. భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే మనకి ఇవన్నీ కూడా లభ్యమవుతూ ఉంటాయి. ఫస్ట్ లైన్ అయిపోయింది. కాంతం కారణ కారణమాదిం అనాదిం కాల ధనాభాసం కాళిందీగత కాళియ శిరసి సునృత్యంతం ముహురత్యంతం. కాళిందీగత, ఆ యమునలో ఉన్నటువంటి, కాళింది అంటే యమున, కాబట్టి యమునా హృదయంలో ఉన్నటువంటి కాళిందీగత కాళీయ శిరసి, ఆ కాళీయుడు అనేటువంటి సర్పరూప రాక్షసుడు ఎవడైతే ఉన్నాడో శిరసి, వాడి యొక్క తల మీద సునృత్యంతం ముహుహు అత్యంతం. ముహుహు మాటి మాటికి మళ్ళీ మళ్ళీ అంటే అది చూపిస్తాడు సీన్. అది ఇప్పుడు పడగ మీద నృత్యం చేస్తూ ఉన్నాడు, మధ్యలో ఆగుతాడు, మళ్ళీ స్టార్ట్ అవుతాడు, అది ముహుహు. మధ్యలో ఆగినట్టు ఆగి తబల మధ్యలో ఆగి మళ్ళీ ఎత్తుకుంటుండే అది 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 ఆ సంగీతంలో ఒక అద్భుతం. అంటే మధ్య మధ్యలో కాలగతులు, మధ్యలో ఆగడం మళ్ళీ ఎత్తుకోవడం, మళ్ళీ ఆగడం మళ్ళీ ఎత్తుకోవడం, ఈ విధంగా ఆ కాళీయుని యొక్క శిరస్సు మీద నాట్యం చేస్తూ ఉన్నాడట. కాళిందీగత కాళీయ శిరసి సునృత్యంతం ముహురత్యంతం. కాబట్టి బృందావనానికి సమీపంలో కాళీయ మడుగు అనేటువంటి ఒక మడుగు ఉండింది. అందులో ఒక సర్పరూప రాక్షసుడు ఉండేటువంటి వాడు, అంటే పాము రూపంలో ఉంటాడు, అదే వాడే కాళీయుడు. వాడు కొన్ని కారణాల చేత అక్కడ ఉండాల్సి వచ్చింది. వాడు ఇంక ఎక్కడికి పోయినా సరే తప్పించుకోలేడు, గరుడు దగ్గర నుంచి శాపం ఉంది. అందుకని ఈ మడుగులో ఉన్నాడు. ఎందుకంటే ఈ మడుగులోకి గరుడు రాలేదు, ఆయనకి శాపం, అందువల్ల దీంట్లో ఉన్నాడు. దీంట్లో ఉండి వీడు ఉండడం వల్ల ఆ మడుగంతా కూడా విషతుల్యం అయిపోయింది. ఎక్కడంతా విషం. కొద్ది దగ్గరగా పక్షులు వస్తే కూడాను ఈ విషప గాలులు తట్టుకోలేక పడి చచ్చిపోతున్నాయట. కొంత దగ్గరగా కనుక గోపబాలురు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా లాగేసి చంపేసినటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్మ ఆలోచన చేసి వీడిని ఇంకా కొనసాగించడానికి అవకాశం లేదు, ఈ కాళీయుడు వల్ల ఇంతమంది చనిపోతూ ఉన్నారు, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని అభిప్రాయపడి ఈ కాళీయుడిని సంహరించాలని నిర్ణయం చేసుకొని కాళీయ మడుగులో దూకాడు. అది విచిత్రం. కాళీయ మడుగున విషకలితతో ఎమ్ము తాగేము చెల్లిరి గోవులు గోపులు. ఇది గోపికలు పాడినటువంటి పాట. అందాల మూట మనోముల పంట, అందాల మూట మనోముల పంట, మా బ్రతుకంతా తానొక వింత, మా బ్రతుకంతా తానొక వింత, అందాల మూట మనోముల పంట, అందాల మూట మనోముల పంట. ఈ సాంగ్ ఇది. కాబట్టి
కాళీయమ్మడుగున విషకలిత తోయమ్ము తాగి మూర్చెల్లిరి గోవులు గోపులు. కాళీయమ్మడుగున విషకలిత తోయము అంటే విషం కలిగినటువంటి నీరు. కాళీయమ్మడుగున విషకలిత తోయమ్ము తాగి మూర్చెల్లిరి గోవులు గోపులు. అసువులు బాసిన వారిని కూడా బ్రతికించినవి గోపాలుని చూపులు. వాళ్ళలా చచ్చిపోతే, ఏది ఆ కాళీయమ్మడుగులో గోపబాలుడు చచ్చిపోతే వాళ్ళని తీసుకొని వచ్చి బయట పెడితే స్వామి వెళ్ళి వాళ్ళ కళ్ళ దగ్గరికి వెళ్ళి, చచ్చిపోయినారట చూడండి, బాగా చచ్చిపోయినటువంటిది వాళ్ళ దగ్గరికి పోయి ఆ కళ్ళు తెరిచి అట్లా చూచాడట. ఆయన దృష్టి పడగానే, ఆ అమృతమయమైనటువంటి దృష్టి పడగానే మళ్ళీ వాళ్ళు లేచి కూర్చున్నారట. అద్భుతమైనటువంటి దృశ్యం. కాళీయమ్మడుగున విషకలిత తోయమ్ము తాగి మూర్చెల్లిరి గోవులు గోపులు. అసువులు బాసిన వారిని కూడా బ్రతికించినవి గోపాలుని చూపులు. కాళింది జలమును పావనము చేయ, కాళింది జలమును పావనము చేయ నడుము బిగించాడు నందనందనుడు. అప్పుడు వచ్చేసాడట, ఇంకా లాభం లేదు. ఈ కాళీయుడు ఈ బిడ్డను చంపేటువంటి స్థాయికి కూడా వెళ్ళాడు గనక ఇంకా లాభం లేదు, వీడి పని చూడాలనుకున్నాడు. అప్పుడు నిర్ణయానికి వచ్చాడు. కాళింది జనమును పానము, కాళింది జలమును పావనము చేయ నడుము బిగించాడు నందనందనుడు. గరుడుని ఓలే కాళీయుని పట్టి పీడించసాగాడు సుకుమార బాలుడు. కాబట్టి గరుత్మంతుడు వచ్చి సర్పాన్ని పట్టుకుంటే ఏ విధంగా అయితే చీల్చేస్తాడో ఆ విధంగా వాడి యొక్క అంతు చూడాలనుకొని లోపలికి వెళ్ళాడట. ఎగిరి దుమికాడు. అందరూ చూస్తూనే ఉండారు, గోపబాలురంతా కూడాను. స్వామి ఆ కాళీయమ్మడుగులో దూకాడు. కాళీయనాథుడు గోకులనాథుని, కాళీయనాథుడు గోకులనాథుని పదములు తలపై ధరించెను, పదములు తలపై ధరించెను. ఆవింతను గని అచ్చరు వందిన సర్వలోకములు సుఖించెను, సర్వలోకములు సుఖించెను. అందాల మూట మనోముల పంట, అందాల మూట మనోముల పంట. మా బ్రతుకంతా తానొక వింత, మా బ్రతుకంతా తానొక వింత. అందాల మూట మనోముల పంట. సరే, లోపలికి వెళ్ళాడు. కాళీయుడికి స్వామికి భయంకరమైనటువంటి పోరాటం జరిగింది. రాను 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 వాడు విషం కక్కుతూ ఉన్నాడు. అయినా కూడా స్వామి చలించలేదు. ఒక దశలో వాడు బాగా బలహీనమైపోతూ ఉన్నాడు. వాడి శిరస్సులంతా కూడా వంగుతూ ఉన్నాయి. అట్లా వెంటనే ఎగిరి ఆ శరం మీద నిలబడ్డాడు. అంతే, ఇంకేలే. నిలబడి నృత్యం చేస్తూ ఉండాడట. అప్పుడు వాడికి జ్ఞానోదయం అయ్యి స్వామి యొక్క పాదపద్మాలు ఎప్పుడైతే వాడి శిరస్సు మీద పడ్డాయో వాడికి జ్ఞానోదయం అయ్యి, ఇంతకాలం నేను ఈ విధంగా జీవించాను, ఇప్పుడు నాకు జ్ఞానం కలుగుతూ ఉందని పొంగిపోతూ ఉండాడట. ఇది సన్నివేశం. సరేనా? ఇక్కడ కాళింది గత కాళీయ శిరసి సునృత్యంతం ముహురత్యంతం. మాటి మాటిగా ఆ విధంగా ఆడుతూ ఉన్నాడు. చిన్న విషయం కాదు ఇది. అందుకని మనం కృష్ణ అష్టోత్తరంలో కూడా పెట్టుకున్నాం కదా, ఓం కాళీయ పణి మాణిక్య రంజిత శ్రీ పదాంబుజాయ నమః అంటాం. కాబట్టి ఆ కాళీయుడి మీద తల మీద పాదాన్ని పెట్టి నృత్యం చేసినటువంటి పరమేశ్వరుడు. కాబట్టి కాళీయం అడుగు అంటే ఏదో కాదు, సంసారమే కాళీయం అడుగు. ఈ సంసారంలో భ్రాంతి అనేటువంటి కాళీయుడు ఉండాడు. ఈ భ్రాంతి ఉన్నంత వరకు మనకు సుఖం ఉండదు. కాబట్టి ఆ భ్రాంతిని కాళ్ళ కింద తొక్కేయాలి. శ్రీకృష్ణుడు ఎట్లా తొక్కేశాడో అంటే శ్రీకృష్ణుడిలాగా మనం తొక్కడమని కాదు, కృష్ణుని యొక్క భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఆ నామం ఏదైతే ఉందో అది మన హృదయంలో గనక ఉంటే సంసారం అడుగనేటువంటిది మనల్ని ఎప్పుడూ బాధించదు అనేటువంటి విషయం. నెక్స్ట్, కాలం చూసారా? 3వ లైన్.
కాలం కాలాతీతం కలిత్వదోషం కలిదోషజ్ఞం. కాలం కలాతీతం కలితాశేషం కలిదోషజ్ఞం. కాలం ఆయన స్వయంగా కాలస్వరూపుడు పరమాత్మ. ఎందుకంటే కాలం అనేటువంటిది కాలయతి గణయతి సర్వం ఇది కాల, సమస్తాన్ని గుణించేటువంటిది, సమస్తాన్ని గణయతి గుణించేటువంటిది, కాలయతి దాన్ని నిర్ణయించేటువంటిది. వాస్తవానికి కాలం అనేటువంటిది లేనే లేదు. అది గణయతి అంటే ఇప్పుడు కాలం అనేది లేదు. ఏం కాలం చెప్పడు. ఇప్పుడు ఇది ఉంది, గతం అంటాం. గతం ఏది లేదు, గతం పోయింది. భవిష్యత్తు అది ఇంకా రాలేదు. అసలు రాని దాన్ని ఏం మాట్లాడతాం. గతం ఇది ఎలాగో పోయింది. ఇప్పుడు వర్తమానం ఉంది. ఇది వర్తమానము అని చెప్పే లోపల వర్తమానం భవిష్యత్తు అయిపోతుంది, లేదా గతంలో కలిసిపోద్ది. ఇప్పుడు వర్తమానం దిస్ ఈజ్ ప్రజెంట్ అని మనం అన్నాం అనుకోండి. ప్రజెంట్ అంటే ఎంత లెంగ్త్, దానికి ఎంత పొడవు చెప్పండి, చెప్పలేము. కాబట్టి కలాతీతం ప్రతి కాలభాగమునకు వేరువేరుగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాడు. వాస్తవానికి అన్ని కాలములకు రూపమైన వాడు తానే. ఇప్పుడు ఒక సెకండ్, ఒక నిమిషం, ఒక గంట ఇట్లా తీసుకుంటూ పోతే ఒక రోజు, ఒక పక్షం, ఓ మాసం, ఓ షణ్మాసం ఇలా చూసుకుంటూ పోతే కాలం అనేటువంటిది ఇట్లా గుణించుకుంటూ పోవాల్సి వచ్చిందే కానీ కాలం అనేటువంటిది ఒక ప్రత్యేకంగా లేదు. వాస్తవం చెప్పాలంటే అంత ప్రజెంటే. ఆ ప్రజెంట్ ఎవరు ఈ వర్తమానంలో ఉండేది? వర్తమానంలో ఉండేది పరమేశ్వరుడే, చైతన్యమే తప్ప రెండవది ఉండేందుకు అవకాశమే లేదు. కలితాశేషం, కలిత అశేషం, ఏది మిగలకుండా, అశేషం ఏది మిగలకుండా అన్నిటినీ తనలో కలుపుకునేవాడు గనక కలిత అశేషం. కలి దోషజ్ఞం, కలి దోషాలంతా కూడా పోగొట్టేటువంటి వాడు. అంటే కలియుగం అంతా కూడా దోషపూరితంగా ఉంటుంది. దీన్నంతా కూడాను పూర్ణంగా పోగొట్టేటువంటి వాడు అని అర్థం. ఎందుకంటే కలిని గురించి కూడా శాస్త్రం చాలా మాట్లాడింది. అసలు కలియుగం ఎలా ఉంటుందో దీని భవిష్యత్ అంతా కూడాను భాగవతం 12వ స్కందంలో చెప్పడం జరిగింది. చాలా విచిత్రం. మీరు అది కానీ చూస్తే ఎవరెవరు భవిష్యత్తులో రాబోతారో కూడా చెప్పాడు. చంద్రగుప్తుడు వస్తాడని చెప్పాడు, మురకి ఎవరు పుడతారో చెప్పాడు, మౌర్య వంశం ఎట్లా వస్తుందో చెప్పాడు. ఇవన్నీ కూడాను మనకు మీరు కనుక 12వ స్కందం కనుక చదివితే దాంట్లో భవిష్యత్ పురాణం అంతా కూడా ఉంటుంది. అక్కడ ఒక మాట అంటాడు, ఈ కలి ఏదైతే ఉందో, కలియుగం, ఇప్పుడు మనం నడిచేటువంటి యుగం ఏదైతే ఉందో దీంట్లో ఇక్కడ చూసినా కల్మషాలే కనపడతాయి అంటాడు. కలియుగం యొక్క రీతి ఆ విధంగా ఉంటుంది. కృతయుగం ఎలా ఉండిందో అట్లా మనకు తెలుసు, సత్యయుగం ఎలా ఉండిందో తెలుసు, ద్వాపరయుగం ఎలా ఉండిందో తెలుసు. కలియుగం భయంకరంగా ఉంటుంది అంటాడు. ఎట్లా ఉంటుంది? కలో కల్మషచిత్తానాం పాపద్రవ్యోపజీవనం విధిక్రియా విహీనానాం. ఇది కల్మష చిత్తానం. కలియుగంలో ఎవరిని చూసినా కల్మష చిత్తులే ఉంటారు. ఒక 2 నిమిషాలు కనుక పవిత్రంగా ఆలోచిస్తే 3వ నిమిషంలో కలత చెందిపోతారు. ఏవేవో జ్ఞాపకాలు చేసుకొని బాధపడుతూ ఉంటారు. దుష్టం అది. దాన్ని వర్ణించనే వీలు కాదు. అది కల్మష చిత్తం. అంటే ఒక కల్మషం చేరడం. ఎప్పుడూ మనసు పవిత్రంగా ఉండదు, ఎప్పుడూ మనసు నిర్మలంగా ఉండదు. అనేకమైనటువంటి ఆలోచనలు, ఈ ఆలోచనలతో కలుషితమైపోతూ ఉంటుంది. కల్మష చిత్తానాం పాపద్రవ్యోపజీవనం. ఇక బ్రతుకుతూ ఉంటారు అంటే ఎక్కువ శాతం 100కి 99 మంది పాపద్రవ్యోపజీవనం. ఇది వాస్తవం కూడా. యథార్థంగా తనకు ఎంతైతే వస్తుందో దాంతో జీవించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి ఈ ప్రపంచం. అంటే కరప్షన్ అని అర్థం. కరప్షన్ ఈజ్ ర్యాంపెంట్. ఎక్కడ చూచినా కూడాను దారి తప్పినటువంటి ఆదాయాలే కనపడతా ఉంటాయి. పాప ద్రవ్యోపజీవనం,
విధి క్రియా విహీనాన. విధి ఇది చేయదగింది, ఇది నేను ఆచరించదగింది, ఇది విధి నేను ఆచరించాలి, ఇది నిషేధం దీనిని నేను ఆచరించకూడదు అనేది ఉండదు. ఏదైనా జరిగిపోతూనే ఉంటుంది. ఇది జరగాలి అది జరగకూడదు అనేటువంటిది ఉండదు. ఇటువంటి వాళ్ళకి దిక్కేమిటి అన్నది శాస్త్రం. శాస్త్రం చెప్తుంది దిక్కు ఏదో కాదు గోవిందాష్టకం అని. రియలీ నిజాడ కలౌ కల్మష చిత్తానాం పాపద్రవ్యోపజీవనం విధి క్రియా విహీనానాం గతి గోవింద కీర్తనం. శుభ్రంగా చెప్పేశాడు, అంతే, ఇంకే లేదు. భగవంతుడు గోవిందా గోవింద అనడం కన్నా మరొక మార్గం లేదన్నాడు, అంతే, ఇంకే లేదు. అందుకని ఇప్పుడు తిరుమలకు పోయేటప్పుడు కూడా మనోళ్ళు గోవిందా నాకు అందుకు మేము చిన్నప్పుడు ఈ నగర సంకీర్తన చేస్తూ పోతూ ఉంటే 4 గంటలకు లేచి ధనుర్మాసంలో నగర సంకీర్తన చేస్తూ ఉన్నాం. నేను బాగా చిన్నపిల్లడప్పుడు, అంటే కొద్ది బాగా పాడతాను కదా బాగానే, అదే అప్పుడు ఇంకా బాగా పాడేవాడిని చిన్నప్పుడు. నన్ను తీసుకెళ్ళి భజనలన్నీ పాడించేవాడు. అందువల్ల భజనలు అప్పటి నుంచే అలవాటు అయిపోయినాయి చిన్నతనంలో. 4th form 5th form చదివేటప్పటి నుంచి మేము పోతూ ఉంటే మధ్యలో గోవింద నామస్మరణ జరిగేది. అంటే పాటలు పాడుతూ పోతూ ఉంటాం. ఒక్కొక్క ఆలయం వచ్చిందనుకోండి, ఎక్కడైనా గుడి వచ్చిందనుకోండి, అక్కడ ఆగిపోతాం. ఆగిపోయి అక్కడికి సంకీర్తన ఆపేసి అక్కడ చెప్తారు రాధికారమణ గోవింద బోలో రాధికారమణ గోవింద అంబరీష వరద గోవింద ఆంజనేయ వరద గోవింద అక్రూర వరద గోవింద. అది భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని పలుకవే మనసా. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని పలుకవే మనసా. భావములోన బాహ్యమునందును. బాహ్యంలో గోవింద, భావంలో గోవింద, అది 2 సార్లు గోవింద. గోవింద 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 ఎక్కుతున్నాడంటే ఏది ఆ కొండ, గోవింద అంటే నన్ను చేదుకో అని అర్థం. భావంలో. కాబట్టి బాహ్యంలో భగవంతుడిని పిలవడం, ఆంతర్యంలో భగవంతుడిని స్థిరపరచుకోవడం, ఇది 2 సార్లు గోవింద గోవింద అనడంలో ఉద్దేశం. కాబట్టి భావంలో బాహ్యంలో రెండిట్లో కూడాను గోవిందనామ శబ్దమే ఉండాలి. ఈ విధంగా కలి దోషజ్ఞం. కాబట్టి కలి దోషం, ఈ కలియుగంలో ఉండేటువంటి దోషం ఏదైతే ఉందో దీన్ని సంపూర్ణంగా పోగొట్టేటువంటి వాడు కాలత్రయ గతి హేతుం, భూత భవిష్యత్ వర్తమానటువంటి క్రియాగతులు ఏదైతే ఉన్నాయో వాటికి కూడా కారణం తానైనటువంటి వాడు. ఎందుకంటే విచిత్రం, ఈ భూత భవిష్యత్ వర్తమానాలు ఉన్నాయి, కాలత్రయం, భూత భవిష్యత్ వర్తమానాలు ఏది చెప్పలేం. ఉదాహరణకి నేను ఒక మాట అంటాను చూడండి. స్వామీజీ ఉపన్యాసం చెప్తున్నాడు, లేదా స్వామీజీ ఉపన్యసిస్తున్నాడు, ఇది ఏ టెన్స్? ఇదేందయ్యా చివరికి గ్రామర్ కూడా వచ్చావు, ఏంలే ఊరికి అడుగుతా, నాకు తెలియక. ఏ టెన్స్? ప్రజెంట్ టెన్స్. ఓకే. మీ ఆవిడ ఏం చేస్తుందండి? వంట చేస్తూ ఉంది. ఏ టెన్స్? మీ పెద్దబ్బాయి ఏం చేస్తున్నాడండి? ఉద్యోగం చేస్తున్నాడండి. ఏ టెన్స్? 10 సంవత్సరాల క్రితం వచ్చి మీ పెద్దబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు వచ్చి అడిగితే 10 సంవత్సరాల తర్వాత మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఉద్యోగం చేస్తున్నాడు అని అంటాడా? ఇప్పుడు ఏంది ఇది? ఇప్పుడు ఆవిడ వంట చేస్తా ఉంది,
అరగంట క్రితం వస్తే ఏం చేస్తుంది మీ ఆవిడంటే వంట చేస్తుంది అన్నాడు, ప్రెజెంట్ టెన్స్. మళ్ళీ అరగంట తర్వాత వస్తే ఏం చేస్తుందంటే వంట చేస్తున్నది, అది పాస్ట్ టెన్స్ కావాలి కదా. ప్రెజెంట్ టెన్స్కి లెంగ్త్ ఎంత అని అడుగుతున్నాను నేను. ప్రెజెంట్ టెన్స్కి లెంగ్త్ ఎంత? ఒకటే, సెన్స్ లేదు, అదే టెన్స్. ఎక్కడ సెన్స్ లేదో అది టెన్స్. వీటిని మూడింటిని, భూత భవిష్యత్ వర్తమానాల్ని అధిగమించినటువంటి వాడు, వాటి కాలత్రయ గతికి హేతు కారణమైనటువంటి వాడు పరమేశ్వరుడు, అంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి అది దాటిన తర్వాత కాలం కూడా మనసులోనే తెలుస్తూ ఉంది. కాలం దాటిన తర్వాత ఉండేటువంటి వాడు తాను. వింత ఉంది, చింత ఉంది, నిశ్చింత ఉంది. వింత ఉంది, చింత ఉంది, నిశ్చింత ఉంది. ప్రేమ ఉంది, ద్వేషముంది, అంతా మనసై ఉంది. వింత ఉంది, టైమ్ ఈజ్ ఏ వండర్. వింత ఉంది, చింత ఉంది, నిశ్చింత ఉంది. అదే 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 వింత ఉంది, అచ్చా, చింత ఉంది, నిశ్చింత ఉంది. ప్రేమ ఉంది, ద్వేషముంది, అంతా మనసై ఉంది. మనసును దాటిన మెలకువలో మనసును దాటిన మెలకువలో ఎంతో వైభవముంది. మనసును దాటిన మెలకువలో ఎంతో వైభవముంది. వింత ఉంది, చింత ఉంది, నిశ్చింత ఉంది. మంచి ఉంది, ఇవన్నీ రిలేటివ్ అని చెప్తున్నాను అంతే, ఇంకే లేదు. మంచి ఉంది, చెడు ఉంది, మంచి చెడుగా ఉంది. మంచి ఉంది, చెడు ఉంది, మంచి చెడుగా ఉంది. బంధం ఉంది, అందం ఉంది, భవబంధము ఉంది. బంధం ఉంది, అందం ఉంది, భవబంధము ఉంది. బంధములన్నీ దాటిన నాడు, బంధములన్నీ దాటిన నాడు మోక్షమే ఉంది. నింగి ఉంది, నేల ఉంది, నింగి ఉంది, నేల ఉంది, నడుమ ఏముంది. పుట్టుక ఉంది, సావు ఉంది, అంతా నడుమే ఉంది. పుట్టుక ఉంది, సావు ఉంది, అంతా నడుమే ఉంది. ఇది ఒక వింత. కాలం అనేటువంటిది ఒక వింత, కేవలం కల్పించబడిందే కానీ మరొకటి కాదు. దానికి హేతు కారణమైనటువంటి వాడు ప్రణమత గోవిందం పరమానందం. పరమానంద స్వరూపుడైనటువంటి గోవిందుడిని చక్కగా మీరు కొలవండి. ఇక్కడికి గోవిందాష్టకం సంపూర్ణమైంది. దాని యొక్క ఫలశ్రుతి చెప్తున్నాడు. గోవిందాష్టకమేతదీధే గోవిందార్పిత చేతాయః. గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి. గోవిందాంగ్రి సరోజ ధ్యాన సుధాజలధౌత సమస్తాగః. గోవిందం
పరమానందామృతం అంతస్థం నతమభ్యేతి అంతస్థం సతమభ్యేతి అంతస్థం సహ అది అంతస్థం సతమభ్యేతి గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పిత చేతాయః గోవిందాచ్యుత మాధవ విష్ణు గోకులనాయక కృష్ణేతి. మీరు సెకండ్ లైన్ నుంచి తీసుకోవాలి అన్వయం. అది గోవింద అచ్యుత మాధవ విష్ణు గోకుల నాయక కృష్ణ ఇతి అని అదే అన్వయం. కాబట్టి గోవింద అచ్యుత మాధవ విష్ణు గోకుల నాయక కృష్ణ అని గోవిందాష్టకం ఏతత్ గోవిందాష్టకం, ఈ గోవిందాష్టకాన్ని గోవిందార్పిత చేతాహ, చిత్తాన్ని గోవిందుని యందే సమర్పించి మనసును గోవిందుని యందే సమూలంగా ఉంచి సంపూర్ణంగా ఉంచి యహ ఎవడైతే అది ఎవడైతే ఈ విధంగా గోవిందాష్టకాన్ని అధీతే గోవిందాష్టకం ఏతత్ అధీతే అధ్యయనం చేస్తాడో పఠిస్తాడో లేదా శ్రవణం చేస్తాడో లేదా కీర్తిస్తాడో అన్నీ చెప్పుకోవచ్చు అధీతే శబ్దార్థం. కాబట్టి గోవిందా అంటూ గో అంటే శబ్దం, అదే వేదం అని చెప్పి మనం తెలుసుకున్నాం. వేదాల ద్వారా తెలియబడేటువంటి వాడు గోవిందుడు. గోభిర్ వాక్యై గోభి వేదాంత వాక్యైరేవ వింద్యతే లభ్యత ఇది గోవింద. వేదాంత వాక్యాల ద్వారా తత్వమసి అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ ఇత్యాది వేదాంత వాక్యాల ద్వారా తెలియబడేటువంటి వాడు గోవిందుడు గనక గోవింద గోవింద. అచ్యుత స్వరూప సామర్థ్యాత్ నచ్యుత, తన స్వరూపం ఏమైతే ఉందో తన సామర్థ్యం ఏదైతే ఉందో దాని నుంచి ఎప్పుడూ జారనటువంటి వాడు అని అర్థం. నచ్యుత నచ్చవతో నచ్చవిష్యత ఇది అచ్యుత. కాబట్టి ఒక అగ్ని ఉంది అని అంటే వేడి అట్లాగే వెలుగు అనేటువంటివి అగ్ని యొక్క స్వరూపం, దాని యొక్క ధర్మాలు. అగ్ని వాటి నుండి ఎప్పుడు కూడా దూరం కాలేదు. అగ్ని ఉందంటే దాంట్లో వేడి ఉందని అర్థం, వెలుగు ఉందని అర్థం, లేకపోతే అది అగ్ని అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి పరమేశ్వరుడు ఆయనలో ఏదైతే స్వరూపంగా ఉందో ఆ స్వరూప సామర్థ్యం నశించేది కాదు. ఏమిటా స్వరూప సామర్థ్యం? సృష్టి స్థితి లయాదులు ఎవరూ చేయలేనటువంటివి ఆ సామర్థ్యం ఆయనకే ఉంది. స్వరూప సామర్థ్యాత్ సృష్టి స్థితి లయం. కాబట్టి ఈ సృష్టిని తయారు చేయడం, దీన్ని కాపాడుతూ ఉండడం, దీన్ని లయం చేసుకోవడం అనేటువంటి సామర్థ్యం పరమేశ్వరుడికే ఉంది. కానీ దీని నుంచి ఎప్పుడు ఆయన జారిపోయేవాడు కాడు, ఎప్పుడు దూరం కాడు. నచ్యుత అంటే ఎప్పుడు దూరం కాడని అర్థం. నచ్చవతే ఇప్పుడు దూరంగా లేడు, నచ్చవిష్యతే భవిష్యత్తులో దూరం కాబోడు. అటువంటి వాడు పరమేశ్వరుడు, అది ఆయన యొక్క స్వరూపం. అంటే చ్యుతము ఎరుగనటువంటి వాడు అచ్యుత అచ్యుత నచ్యుత ఇది. అంటే షడ్భావ వికార శూన్యత్వానికి కూడా ఒక అర్థం. 6 వికారాలు ఏవైతే ఉన్నాయో అవి తనకు అంటనటువంటి వాడు. షడ్భావ వికార శూన్యత్వాత్ అచ్యుత ఇది. కాబట్టి అన్నిట్లో ఉంటాడు, దేనికి అంటకుండా ఉంటాడు. త్యాగరాజస్వామి ఒక కీర్తనలో మహాద్భుతంగా అన్నాడు, కదిలేవాడు కాడే. ఏం పావమో, కదిలేవాడు కాడే మా రాముడు కథలెన్నో కలవాడే. ఏమి భావం, ఎన్నో కథలున్నాయట కానీ కదిలేవాడు కాదు అంటాడు. భగవంతుడికి సంబంధించిన కథలు ఎన్నో ఉన్నాయి, గాథలు ఎన్నో ఉన్నాయి, ఇతివృత్తాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆయన కదిలేవాడు కాడు. అచల అచల మోషన్లెస్. అసలు కదలకుండా ఉంటే కథలు ఎట్లా నడుస్తాయని, దట్ ఈస్ ద బ్యూటీ. అదే మా రాముడు, అదే మా రాముడు. కదిలేవాడు కాడే
కథలెన్నో కలవాడే మా రాముడు అని త్యాగరాజస్వామి రాశాడు. అదే ఇక్కడ అచ్యుత, మార్పు లేకుండా కథలు ఎలా ఉంటాయి అయినా ఉన్నాయి. అదే పరమాత్మ యొక్క వైభవం. మాధవ గోవిందాచ్యుత మాధవ మయా శ్రీయ ధవ పతి ఇది మాధవ, లక్ష్మీపతి. కాబట్టి లక్ష్మీపతి, మాధవ అంటే లక్ష్మీపతి అని అర్థం. మా అంటే జ్ఞానం, సర్వ విద్యలకు ప్రభువైనటువంటి వాడు పరమేశ్వరుడు కనుక. అట్లాగే మధుకులే జాతత్వాత మధు, అట్లా కూడా మాధవ శబ్దం వచ్చింది. అంటే మధుకులములో పుట్టినటువంటి వాడు కనుక ఆయన మాధవుడు. కాబట్టి హే గోవింద, హే అచ్యుత, హే మాధవ, హే విష్ణు వేవేష్ఠి వ్యాప్నోతి ఇది విష్ణు, అంతటా సర్వత్రా వ్యాపించి ఉండేవాడు కనుక ఆయనకి విష్ణు అని పేరు వచ్చింది. అంటే అంతటా నిబిడీకృతమైనటువంటి వాడు అని అర్థం. ఆయనకి తెలియకుండా ఏది ఈ ప్రపంచంలో మనం చేయలేం. అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత, ఆంతర్యంలో బాహ్యంలో అంతటా కూడా నిబిడీకృతమైనటువంటి వాడు విష్ణువు. విష్ణువు సర్వత్రా నిండినటువంటి వాడు, అంతటా ఉండేటువంటి వాడు. వేవేష్ఠి వ్యాపునోతి ఇది విష్ణు. కృష్ణ, కృష్ణ కృష్ అంటే ఎల్లప్పుడూ, నా అంటే ఆనందము అని అర్థం. కృషిర్భూవాచక, శబ్దోణశ్చ నిర్వృతివాచక. కాబట్టి సదాత్మక, అంతటా ఉండేటువంటి వాడు, ఎప్పుడూ ఉండేటువంటి వాడు. నా అంటే ఆనందం, అది శబ్దోణశ్చ నివృత్తివాచక. కాబట్టి అంతటా ఉండేవాడు గనక సదానందాత్మకత్వాత్ కృష్ణ ఇది. కాబట్టి హే గోవింద, అచ్యుత, మాధవ, విష్ణు, గోకులనాయక, కృష్ణ అని యహ ఎవడైతే ఏతత్ గోవిందాష్టకం, ఈ గోవిందాష్టకాన్ని అధీతే అధ్యయనం చేస్తాడో, గోవింద ఆంఘ్రి, గోవిందాంఘ్రి, అంఘ్రి గోవింద అంగ్రి, గోవిందాంఘ్రి సరోజ ధ్యాన సుధాజల దౌత సమస్తాఘ. అది అంటే గోవిందుడి యొక్క చరణ కమలాల్ని ధ్యానము, ఆ చరణ కమలాల మీద ధ్యానం చేసేటువంటి స్థితిలో ఆ అమృత జలం చేత, ఆ ధ్యాన జలం ఏదైతే ఉందో, పరమేశ్వరుని యొక్క పాదపద్మాన్ని ధ్యానించడం వల్లనేటువంటి జలం ఏదైతే ఉందో ఆ జలం చేత సమస్త అఘహ, అఘ అంటే పాపం, సమస్తాఘ సమస్తమైనటువంటి పాపాలని పోగొట్టుకున్నటువంటి వాడు అవుతాడు. అటువంటి గోవిందం పరమానందామృతం, పరమానంద స్వరూపుడైనటువంటి గోవిందుణ్ణి సహా వాడు తం, ఆ గోవిందుణ్ణి అభ్యేతి, అభ్యేతి అంటే పొందుతాడు అని అర్థం. కనుక ఈ విధంగా గోవిందాష్టకాన్ని నిరంతరం కూడా పారాయణం చేస్తూ, గోవిందుణ్ణి హృదయంలో ఉంచుకొని, గోవిందుణ్ణి ధ్యానిస్తూ, ఆ ధ్యాన జలములో మునకలేస్తూ ఉండేటువంటి వాడు సమస్తమైనటువంటి పాపాలను పోగొట్టుకున్నటువంటి వాడై పరమాత్మనే పొందుతాడు అనేది ఫలశ్రుతి. ఇక్కడ గోవిందాష్టకం సమాప్తం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.